నమస్కారం 10 టీవీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. నవనారాయణుగా ఆయన్ని కొలుస్తూ ఉంటారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం త్రిదండాన్ని చేతపట్టి అహరహం శ్రమిస్తున్న మహాపురుషులు. అశాంతితో రగిలిపోతున్నటువంటి ఈ ప్రపంచానికి శాంతి నింపడమే ధ్యేయంగా పెట్టుకొని 1000 ఏళ్ల క్రితం రామానుజులు వారు ప్రచురించినటువంటి ఆ సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేసేందుకు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన జన్మను చరితార్థం చేసుకుంటున్నారు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు. నమస్కారం స్వామీజీ. జయ శ్రీమన్నారాయణ. సమకాలీన అంశాలను నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్లుగా విశ్లేషించడం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి సొంతం. ఆర్థిక శాస్త్రం నుంచి అంతరిక్షం వరకు కూడా ప్రతి ఒక్క విషయం పైన విశ్లేషించేటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు హిందూయిజం పైన మాట్లాడితే ఎలా ఉంటుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం నాగేశ్వర్ గారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాలు ఒకవైపు, దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకునే దీపావళి సంబురాలు మరోవైపు. ఈ అరుదైన పర్వదినాలను పురస్కరించుకొని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారితో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి సంభాషణను ఇప్పుడు చూద్దాం. మూర్తిభవించినటువంటి రామానుజాచార్యుల యొక్క విగ్రహాన్ని మేము వస్తూ తిలకించాం స్వామీజీ. నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే ఒళ్ళు పులకించింది, గౌరుపాటుకు గురైంది. అసలు ఈ విగ్రహ సంకల్పం అనేది మీకు ఎప్పుడు వచ్చింది? 2013వ సంవత్సరంలో దీని గురించి ఏదో ఒకటి చేయాలి, రామానుజుల వారి 1000 సంవత్సరాల పండగ వస్తోంది అన్నప్పుడు వారికి కృతజ్ఞతగా ఏదైనా చేద్దాము అని ఈ ఉద్యమం, ఇప్పుడు మనం చూస్తుండేటువంటి ఉద్యమం ఆరంభమైంది. అయితే దానికంటే ఒక 2 సంవత్సరాల ముందరే దీని గురించినటువంటి ఆలోచన చేశాం. రామానుజుల వారికి మనం సమర్పించే కృతజ్ఞత ఎలా ఉండాలి అని అంటే, ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుకునేటట్టు ఉండాలి. కానీ ఎలా మాట్లాడుకోమంటే ఏదైనా ఒక మాన్యుమెంట్ కింద మనం క్రియేట్ చేస్తే అప్పుడు దాన్ని మిగతా వాళ్ళంతా చూస్తారు, మాట్లాడుకుంటారు అని అనుకోవడం జరిగింది. అయితే ఎట్లాంటి మాన్యుమెంట్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఈజిప్ట్లో ఫోరోస్ స్టాచ్యూస్ ఉంటాయి. అంటే అక్కడ కొండల మీద వారి యొక్క మూర్తుల్ని చెక్కి పెట్టారు. సుమారుగా వాళ్ళు సుమారు 7-8 వేల సంవత్సరాలకు పూర్వం ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క రూపాలని ఆ రాళ్ల మీద అలా చెక్కి పెడితే ఇవాళకి అవి అలాగా లోకపు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలా చేస్తే బాగుంటుంది అని అనుకుని ముందర కొండలు ఎటుపక్కన ఉన్నాయి అని అన్వేషించడం ప్రారంభించాం. రామానుజుల వారు ఎక్కువగా సంచరించింది, వారు అవతరించిన ప్రాంతం మనకి దక్షిణ భారతం కావడం చేత దక్షిణ భారతంలో ఎక్కడైనా చేస్తే బాగుంటుంది, ఒక కొండని ఆ రకంగా మలిస్తే బాగుంటుంది అని ప్రయత్నం చేశాం. సుమారుగా 2 సంవత్సరాల కాలం ఆ రకంగా వ్యర్థమైపోయింది. 2013వ సంవత్సరంలో ఇంకా బయట ఎక్కడ వద్దు, మన ఈ శ్రీరామ్ నగరంలోనే రామానుజుల వారు రావాలి అని సంకల్పించుకున్నారు. అందుకోసం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశామన్నమాట. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఈ సమతామూర్తి విగ్రహం అనేది ఇప్పుడు నిజంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అటెన్షన్ని క్రియేట్ చేస్తోంది. అంటే హిందూ ధర్మ పరిరక్షణకి సంబంధించి స్వామివారు చేస్తున్న అహరహం శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిరూపం మనకు అక్కడ సాక్షాత్కరిస్తోంది కదా. మీరు కూడా వచ్చేటప్పుడు చూసే ఉంటారు. దానిపైన మీ స్పందన ఏంటండి? ముందు స్వామి గారికి నమస్కరిస్తూ ఈ ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు చెప్తూ, స్వామీజీది గొప్ప సంకల్పం. చాలామందికి తెలియని అంశం ఏంటంటే, భారతీయ తాత్విక చింతనలో, హిందూ తాత్విక చింతనలో అనేక రూపాలు సమాహారం. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు, హిందూ జీవన విధానము, హిందూ ధర్మము అనేక ఆలోచనల సమాహారం అని. అందులో రామానుజాచార్యులు ఒక గొప్ప సామాజిక తిరుగుబాటుదారుడు. ఆ పదం మరి వాడవచ్చు లేదో స్వామి గారు తెలియాలి. సామాజిక సంస్కర్త, మీరు ఏ పదంతోనైనా పిలవండి. ఒక గొప్ప మార్పు ఆవిష్కర్త, అందులో అనుమానం లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. అప్పటి వరకు దైవము అనేది ఎక్కడో చాలా తపస్సు చేసిన వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది, ఇది సామాన్యుడికి దేవుడు అందుబాటులో ఉండడు,
భక్తి అందుబాటులో ఉండదు, ఈ మోక్షం అందుబాటులో ఉండదు అని నమ్ముతున్న సమాజంలో సార్వజనీనము చేసి సకల ప్రజానికానికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అన్న ఒక గొప్ప సంస్కర్త. మీకు ఒక చిన్న కథ చెప్తాను స్వామి గారి ఆశీస్సులతో. ఒకరోజు రామానుజాచార్యులు చాలా ప్రయత్నాలు చేసి చివరకు గురువుగారి దగ్గర శ్రీ నారాయణ మంత్రాన్ని ఉపదేశాన్ని పొందుతాడు. పొందేటప్పుడు గురువుగారు చెప్తారు, నీవు ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అంటారు. ఎందుకు చెప్పకూడదు అని అడుగుతాడు. ఇది నీకు మోక్షం లభిస్తుంది ఈ మంత్రోచ్చార ద్వారా, నువ్వు ఎవరికి పడితే వారికి చెప్పితే నీకు నరకం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. రామానుజాచార్యులు గారు ఈ మంత్రాన్ని నేర్చుకొని బయటికి వచ్చి దేవాలయం దగ్గరికి వచ్చి అందరినీ జనాల్ని పిలిచి ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఎలాంటి అంతరాలు లేకుండా సర్వజనుల్ని పిలిపించి శ్రీ నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. గురుగారికి కోపం వచ్చి, నేనేం చెప్పాను నీకు, ఇలా చేయకూడదు, చేస్తే నరకానికి పోతావు కదా అన్నారు. అప్పుడు రామానుజాచార్యులు గారు అన్నారు, ఇన్ని వేల మంది మోక్షానికి పోయే అవకాశం వచ్చినప్పుడు నేను ఒక్కరిని నరకానికి పోతే ఏముంది అన్నారు. ఇంతకన్నా సమధర్మము, అందుకే సమతామూర్తి అని పేరు పెట్టడం కరెక్ట్. సమత అనేది ఇప్పుడు మన రాజ్యాంగంలో రాసుకుంటాం, మన సైద్ధాంతిక భాషలో వాడుకుంటాం. సమధర్మం అంటే ప్రజలంతా సమానులే, ప్రజలందరికీ తేడా లేదు అని ఆ రోజుల్లో చెప్పడం. ఈ రోజుల్లో చెప్పడం చాలా సులభం, ఏముంది ఈరోజు ఎవరైనా చెప్తారు. కానీ అన్నేళ్ల క్రితం సమాజంలో అనేక రకాల బంధాలు ఉన్నప్పుడు, ఆలోచనలు ఉన్నప్పుడు, ఆచార వ్యవహారాలు ఉన్నప్పుడు చెప్పడం అనేది గొప్ప మార్పు. గొప్ప మార్పుకు ఒక సూచన. ఖచ్చితంగా స్వామీజీని మనం ఈ గొప్ప కార్యం చేపట్టినందుకు మనం కూడా ధన్యవాదాలు చెప్పాలి. అలానే స్వామీజీ, మనం దసరా పండుగ జరుపుకున్నాం, ఇప్పుడు దీపావళి పండుగను కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం కదా. అంటే ఈ పండుగలు అనేవి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలంబనలు. అసలు ఈ పండుగలు మనకి ఏం చెప్తున్నాయి అంటారు? ఈ పండుగల నుంచి మనం నేర్చుకోవాల్సిన తత్వం అంటే ఏముంటుందంటారు? ఇందులో 3 ఉంటాయి. ఏ పండుగైనా 3 రంగాలని తనతో పాటు చేర్చుకుని సాగుతూ ఉంటుంది. ఒకటి ఆధ్యాత్మికత, 2 ప్రకృతి యొక్క పరిరక్షణ, 3వది తోటి ప్రాణుల విషయంలో మనం చూపాల్సినటువంటి ఒక గౌరవం. ఇప్పుడు ఉదాహరణకి దసరా పండుగ మనం తీసుకున్నప్పుడు, దసరా నాడు సెమీ పూజన చేస్తారు. గుర్రం మీద భగవంతుడు వస్తాడు. సాయంకాలం పాల పిట్టని చూస్తారు. జమ్మి చెట్టును పూజిస్తారు. ఇందులో దైవానికి సంబంధించినటువంటి అంశం ఒకటి ఉంది, దాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. జమ్మి చెట్టుని పూజ చేస్తారు. ఆవేళ మనం చేయడం కాదు, సాక్షాత్తు భగవంతుడినే అక్కడ తీసుకొచ్చి భగవంతుడు పూజ చేస్తాడు. అక్కడ పురాణంలో కూడా వెంకటేశ్వర స్వామి ఈ సెమీ వృక్షానికి పూజ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. చెట్లలో పూలిచ్చేవో, కాయలిచ్చేవో, నీడనిచ్చేవో, లేదా ఏదైనా వంట చెరుకు లాంటి ఉపయోగానికి పనికొచ్చేవో అయితే వాటిని ఆదరించడం సామాన్యంగానే మనం చూస్తుంటాం. కానీ ఇందులో ఏ విభాగానికి చెందింది కాదు జమ్మి చెట్టు. దానికి పువ్వులు ఉండవు, దానికి కాయలు ఇవ్వదు, అదే నీడనిచ్చే చెట్టు కాదు. దాంట్లోంచి వచ్చేటటువంటి కలపని మనం మరో రకంగా పెద్ద వాడుకునేటటువంటి అవకాశం కూడా తక్కువ. అలాంటి ఒక చెట్టు దగ్గర నుంచి ఆరంభం చేస్తే ఏమీ ఉపయోగం లేనటువంటి చెట్టుకే భగవంతుడు అంత ఆరాధ్య భావాన్ని చూపించాడు అని అంటే, ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి మొక్కలు ఉన్నాయి అని అంటే అది గులాబీ మొక్క కావచ్చు, సంపెంగ చెట్టు కావచ్చు, మల్లె చిన్న మొక్క కావచ్చు, లేకపోతే తీగలు కావచ్చు, లతలు కావచ్చు, ఇవన్నీ ఏదో రకంగా మానవ జాతికి ఉపయోగపడుతున్నాయంటే వాటి యందు మనకు ఉండాల్సినటువంటి శ్రద్ధ, ఆదర భావం ఎంత అనేది ఊహింపచేస్తుంది దసరా పండుగ. ఇది ప్రకృతికి సంబంధించి. తోటి ప్రాణికోటి కూడా ఉంటుంది కదా మనతో పాటును. భగవంతుడు ఒక గుర్రం మీద వస్తాడు, గుర్రానికి కూడా వాళ్ళు పూజ చేస్తారు.
సాయంకాలం పూజా కార్యక్రమంలో అంటే నక్షత్రాలు చుక్కలు పొడిచే వేళ పాలపిట్టను చూడాలంటారు. సో పాలపిట్టలు కనిపించకుండా పోని స్థితి ఒకటి మనం కల్పించుకోవాలని అర్థం. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ క్రీచర్స్. ఇది దసరా పండగ కోసం అంటే ప్రకృతిలో మన శ్రద్ధ చూపించాలి. తోటి ప్రాణికోటిగా ఉండే మానవేతరమైనటువంటి పక్షి జాతి కానీ జంతు జాతి కానీ దాని యందు మనకి శ్రద్ధ ఉండాలి. ఇవి రెంటితో పాటు తర్వాత ఉండాల్సినటువంటిది మనకి భగవంతుడి మీద ఉండేటువంటి విశ్వాసం. సో మన గ్రంథాల్లోకి వెడితే ప్రతి ప్రాణిలోనూ ప్రతి అణువులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనేదే మనకి స్పష్టం చేస్తున్నాయి. కనుక ఏ వస్తువుని కూడా మనం అనాదరించకూడదు, ఏ వస్తువుని కూడా మనం కించపరచకూడదు, దుర్వినియోగం చేయకూడదు. వీలైతే మంచిగా వాడుకోగలిగితే సంతోషం, లేకపోతే దాని మానాన్ని దాన్ని బతకనిస్తూ మీ మానాన్ని మీరు బతకండి. అయితే దీనికి ఆధ్యాత్మిక భావన అనేటటువంటిది వెనకాతల ఒక సూత్రం. ఈ సూత్రం కనుక వెనకాతల ఉంటే అప్పుడు మనకి మిగతావన్నిటిని కూడా మనం ఒక చోటకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పే పండగ మనకి దసరా. వినాయక చవితి తీసుకున్నా అంతే, సంక్రాంతి మనం తీసుకున్నా అంతే, శ్రీరామనవమి తీసుకున్నా అంతే, ఉగాది తీసుకున్నా అంతే, ఇప్పుడు దీపావళి పండగ తీసుకున్నా అంతే. ఏ పండగ మనం తీసుకున్నా ఆ పండగలో భౌతికంగా మనం బాగుపడడానికి, మన తోటి ప్రాణికోటి బాగుపడడానికి ఇవన్నీ బాగుండాలి, బాగుండేట్టు చేసుకోగలిగిన వ్యక్తి మానవుడు ఒకడే. ఎందుకంటే మిగతా ప్రాణులు ఏవి ప్రకృతిని పాడు చేయవు. పాడు చేసే ప్రాణి ఒకటే ప్రాణి, మనిషి. చేత మనిషికి అలాంటి ఒక దుష్ప్రవృత్తి రాకుండా ఉండేట్టు చేయడం అనేది అవసరం. కనుక వాటి యందు ఉండాల్సినటువంటి శ్రద్ధని మనకి తెలియచేయడంతో పాటు ఆధ్యాత్మికంగా ఇవన్నీ వాడికి చెంది ఉంటాయి. దేవుడి మీద భక్తి ఉంది అని చాలామంది అంటారు, మంచిదే. కానీ దేవుడి మీద భక్తి అనగానే ఒక గుళ్ళోకి వెళ్ళి చక్కగా విగ్రహం ముందర కూర్చుని బ్రహ్మాండంగా పుష్పాలు వేసేసేయడం, ధూపాలు దీపాలు ఇచ్చేయడం, ఆరగింపులు చేసేయడం అంతవరకేనా? లేకపోతే కూర్చుని ధ్యానం జపం లాంటివి చేసుకోవడమా? ఏమిటి దేవుడి మీద ప్రేమ అంటే? ఇది మనకి స్పష్టం కావాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం అంటే లోపలుండే ప్రాణాన్ని మనం ప్రేమించట్లే, ప్రాణిని కూడా మనం ప్రేమించట్లే. ఇవి రెండిటికి ఆధారంగా ఉండేటువంటి శరీరం ద్వారా మనం ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఇది సమగ్రంగా కదా మన ప్రేమ అనే ఒక వ్యక్తి విషయంలో ఉండేటటువంటిది. సో ఆల్సో భగవంతుడిని మనం ప్రేమిస్తున్నాం అని అనుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతా భగవంతుడికి శరీరం. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణికోటి భగవంతుడికి శరీరమే. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి శక్తి భగవంతుడి యొక్క దేహంలో ఒక భాగమే. ప్రకృతిలో ఉండే శక్తులకే దేవతలు అని పేరు పెట్టారు. ఈ దేవతలన్నీ ఆయన అంగాలు అని చెప్తోంది వేదం. అంగాలని మనం ద్వేషిస్తాం, కానీ అంగిని ప్రేమిస్తామంటే అది అర్ధరహితం అవుతుంది కదా. ఏమంటే నాకు మీ తల బాగుందండి కనుక తల అట్టే పెడతా, మిగతా బాడీ అంతా తీసేస్తాను అన్నాడు అనుకోండి ఎవడైనా. సో అది హాస్యాస్పదంగా ఉంటుంది అది. సో ఒక వ్యక్తి యందు ప్రేమ అనేది సమగ్రంగా ఉంటుంది ఎప్పుడు. భగవంతుడి మీద నాకు ప్రేమ ఉంది అని ఎవడైనా అనుకున్నప్పుడు నేను ఈ ప్రకృతిని కేర్ చేయను, ప్రాణికోటిని కేర్ చేయను, దేవుణ్ణి మాత్రమే నేను ఉపాసిస్తా విశ్వసిస్తా అనడం కూడా అలాంటి అర్ధరహితమైనటువంటి స్టేట్మెంటే అవుతుంది అది. అంచేత దేవుడి మీద ప్రేమ అనేది ఇన్నిట్లోనూ ఉండాలి అని మనకి చెప్పేవే మన పండగలన్నీ కూడా. మీరు ఏ పండగ తీసుకోండి, లేదా ఏ దేవతని తీసుకోండి, మీరు ఒక్కొక్క దేవతతోటి ఒక జంతువు ఉంటుంది, ఒక పక్షి ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, ఓ అందమైన పిండి వంట ఉంటుంది. పిండి వంట మనకి, చెట్లు పక్షులు జంతువులు అనేటటువంటిది మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని పరిరక్షణ చేసుకోవడం కోసం. అలా ఉన్నప్పుడే నువ్వు జీవితాన్ని సుఖంగా సాగించగలుగుతావు. అదే నిజమైన పండగ అవుతుంది.
అలానే స్వామి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మనకి పండుగలు ఇంత ధర్మబోధ చేస్తున్నా, మన ధర్మశాసనాలు అవపోసన పడుతున్నప్పటికీ కూడా వాటిని ఆచరించేటువంటి విధానంలో పెను మార్పులు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో కూడా. వాటిపైన మీ స్పందన ఏంటండి? మార్పులు వ్యక్తుల యొక్క ఆలోచనను బట్టి తప్పకుండా వస్తుంటాయి. చేసే పద్ధతుల్లో మార్పులు వస్తుంటాయి. సి గణపతి నవరాత్రులు తీసుకోండి. మా చిన్నప్పుడు గణపతి నవరాత్రులు చేసేవారు, ఇప్పుడు గణపతి నవరాత్రులు చేస్తున్నారు. మా చిన్నప్పుడు మోస్ట్లీ అది చిన్నపిల్లల కోసం పండగలాగే ఉండేది. దాంట్లో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటూ ఉండేది. ఈ చిన్నపిల్లలకి గణపతిని తెచ్చుకోవడం కోసం ఇంత మట్టి ముద్ద పెట్టుకుని ఆ ఊరు బయట ఊళ్ళో ఒక చోటన కూర్చుని ఉండేవాడు. మంచి ఈ నల్ల రేగడి మట్టిని బాగా కలిపి ముద్దకిని చేసి పెట్టుకునేవాడు. చేతిలో ఒక అచ్చు ఉండేది, ఒక డై. మాకు చిన్న గణపతి కావాలి అని అనగానే ఆ నూనె తీసుకుని ఆ లోపలంతా రాసేసి దాంట్లో మట్టి ముద్ద వేసి ఇలా చక్క చేసి ఒక అరిటాకు లాంటి దాంట్లో లేకపోతే మరొక ఆకు, ఏ ఆకు దొరికితే ఆకులో వేసేసి ఇచ్చేసేవాడు. దానికి ఒక పావలో ₹1.50 తీసుకునేవాడు. 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు వాళ్ళ ఓపికని బట్టి తీసుకెళ్ళిన కుర్రాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. తీసుకువెళ్ళి దాని తర్వాత ఎక్కడ ఒక జలాశయంలో నిమజ్జనం చేస్తుండేవారు. వాళ్ళ ఇంట్లో ఉండే నూతిలోనో లేకపోతే ఊరిలో ఉండే చెరువులోనో కాలువలోనో నది ఉంటే నదిలోనో ఎక్కడో చోట నిమజ్జనం జరిగేది. చాలా ప్రాకృతికమైనటువంటి క్రమంలో జరుగుతుండేది, అంటే ప్రకృతికి దగ్గరగా. అవసరాలు పెరిగాయి, వ్యక్తుల్లో ఉండేటటువంటి డాంబిక ప్రవృత్తి పెరిగింది, చూపించుకోవాలనే ఒక ఆశ కలిగింది. వాడికంటే నేను గొప్ప చేయాలి, నేనుకంటే వాడు ఇంకా గొప్ప చేయాలి, దానికంటే ఇంకా వాడు గొప్ప చేయాలి. దాంతో వినాయకుల సైజు పెరిగింది. సైజు పెరిగేటప్పటికి ఈ మట్టితో చేసినవి ఆగకపోవడంతో దాంతో పిఓపిలోకి వెళ్ళారు. మళ్ళీ నిమజ్జనం ప్రాసెస్ వచ్చేటప్పటికి అది ఎక్కడో జలాశయంలో కలపాల్సి వచ్చేటప్పటికి నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయి విషపూరితం అయిపోయేటటువంటి స్థితిలోకి తీసుకొచ్చారు. సో మార్పులు రావడం అనేది మంచిదే, కానీ మార్పు ఆరోగ్యకరమైన మార్పు అయితే మనం దాన్ని ఎంకరేజ్ చేస్తాం. చూడండి, హనుమంతుడిని విగ్రహాలు తయారు చేయడంలో ఎన్ని రకాల వేరే తలాలు వేసిందంటే క్రికెట్ ఆంజనేయుడు, క్రికెట్ గణపతి, అయితే పోలో గణపతి, బ్యాడ్మింటన్ గణపతి, జీన్స్ గణపతి, రకరకాల 6 ప్యాక్ గణపతి, లేకపోతే ఆదిశేషుడు పడుకున్న గణపతి. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ చేతిలో గణపతి పెట్టుకొని. సో ఇది వెర్రితలాలు వేయడం అంటాం దీన్ని. సో వాట్ వీ కాల్ ఇట్ ఈస్ ఫాల్స్ గ్రోత్ అంటాం అన్నమాట. ఇప్పుడు గ్రోత్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ ఇఫ్ ఇట్ బికమ్స్ ఫాల్స్ గ్రోత్ దెన్ ఇట్స్ రియలీ డేంజరస్ టు ది బాడీ. సో ఆల్సో భక్తి అనేటటువంటి ఒక దేహం అని అనుకుంటే అది మంచి పద్ధతిలో పెరిగిందని అనుకోండి, డెఫినెట్లీ దాన్ని అందరూ ఎంకరేజ్ చేయాల్సిందే. కానీ ఇలాగా మన బ్రతుకుకి ఆధారమైనటువంటి నీళ్ళని విషపూరితం చేసే రీతిలో ఈ మూర్తుల్ని తయారు చేసే పద్ధతి వచ్చిందనుకోండి, ఏదో రకంగా నిలువరించవలసినటువంటి అవసరం ఉంటుంది, నిలువరింప చేయాల్సిన బాధ్యత కూడా ఆయా అధికారులకి ఉంటుందన్నమాట. అయితే ప్రమాదం ఎక్కడొస్తుందంటే, ఇలాంటిది ఏదైనా చేసేటప్పుడు దాన్ని నిలువరింప చేయాలి అని అనుకున్నారనుకోండి, ఏమండి మీరు మతం మీదకి అడ్డు చెప్తున్నారా అనే స్థితిలోకి వస్తుంది. మతం మీదకి అడ్డు కాదనే విషయం స్పష్టం చేయగలిగేటటువంటి ఆ నిజాయితీ నాయకుల్లో ఉండాలి. అంటే వాళ్ళు అందరి విషయంలోనూ కూడా ఆ రకమైనటువంటి సమానత కలిగి ఉన్నప్పుడు మనకి ఇష్యూస్ రావు. లేకపోతే వీళ్ళని మాత్రం ఎందుకు నిలువరించాలి అంటే వీళ్ళకి ముందర ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ద్రవ్యంతో మీరు మూర్తులు తయారు చేసుకోండి, ఈ సైజులో మూర్తులను తయారు చేసుకోండి, ఈ పద్ధతిలో దీన్ని వినియోగించండి అని కొన్ని నామ్స్ని వాళ్ళు ఇచ్చి, ఈ నామ్స్ని కేవలం కొందరికి మాత్రమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా ఆ రకమైన నామ్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళని బయటికి చేసుకోమన్నారనుకోండి, డెఫినెట్లీ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ పీపుల్ టు ప్రమోట్ దేర్ ఓన్ ఫెయిత్ దే కెన్ బి గివెన్. వాటికి ఏం పెద్ద అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ అది
ఏకపక్షంగా వెళ్ళకూడదు అనేటటువంటిది ప్రధానం. ఆరోగ్యకరంగా ఉండాలి అనేటటువంటిది ప్రధానం అనమాట. ఏ పండగకైనా ఈ విధమైనటువంటి పద్ధతిని అవలంబించడం అనేది మన బాధ్యత. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే స్వామీజీ గారు చాలా గొప్ప విషయం చెప్పారు. నిజంగా మాలాంటి వాళ్ళు చెప్తే వినరు స్వామీజీ, మీరు చెప్పాలి. ఎందుకంటే మన పండుగలకున్న ప్రత్యేకతే కాదు, హిందూ ధర్మంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రకృతిని దైవంగా కొలిసినటువంటి మతం ఇది ఒకటే అనుకుంటాను. ఇతర మతాల గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ, ఎందుకంటే మీరు గమనించండి, మన ధర్మంలో గంగా నది దేవత, చెట్టు దేవత, ఆరోగ్యానికి ఓ దేవత, గాలికి పంచభూతాలకు దేవత, భూమి ఒక దేవత, గాలి దేవుడు, వర్షము దేవుడు. మీకు ఇక్కడ ఏ మతంలో కూడా ఉండొచ్చు ఇంత గొప్పగా. మీకు ఇందులో ప్రతి ఒక్కటి దేవుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? కనీసం దైవం అని చెప్పినప్పుడన్నా కలుషితం చేయవేమో. మనిషి తన సొంత జీవితాన్ని ఎంత కలుషితం చేసినా భగవంతుని స్వరూపాన్ని కలుషితం చేయాలని ఏ మానవుడు కోరుకోడు. అందువల్ల గాలి కలుషితం కాకూడదు, నది కలుషితం కాకూడదు, ఇష్టారాజ్యంగా విచక్షణారహితంగా చెట్లు నరకకూడదు, భూమిని నాశనం చేయకూడదు. ఇది ఒక గొప్ప శాస్త్రీయ సందేశాన్ని పండుగ రూపంలో చెప్పారు. పండుగ అనేది ఒక మాధ్యమం, దాని వెనకాలన్న సందేశం. ఇప్పుడు మనం జీపీఎస్ పెట్టుకొని ఒక దగ్గరికి వెళ్తుంటాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో జీపీఎస్ నిర్ణయిస్తే అంతకన్నా వివేకం ఇంకోటి ఉండదు. మనము వెళ్ళాలన్నది మనం నిర్ణయించుకోవాలి. ఆ వెళ్ళటానికి మార్గం జీపీఎస్ చూపెడుతుంది. కానీ జీపీఎస్ని అడిగామనుకోండి, వెడి చూపెడుతున్నాడు పోతా అంటే మనిషి ఎక్కడికి పోతాడు? అంటే మనిషి ఎక్కడికి వచ్చాడంటే, ఇప్పుడు ఉదాహరణకు పండుగ రోజు మామిడి ఆకులు కట్టుకుంటాం. ఎందుకు? పండుగకు చాలామంది వస్తారు ఇంటికి. సో కాలుష్యం కాకుండా ఒక స్వచ్ఛమైన గాలి పీల్చడానికి మన పూర్వీకులు మనకిచ్చిన సాంప్రదాయం. మనం ఏం చేస్తున్నాం? ఆకుపచ్చ ప్లాస్టిక్ ఆకులు కట్టుకుంటున్నాం. సో ఎందుకంటే ఈ ఆకులు ఎండిపోతాయి, కిందంతా చెత్త పడుతుంది, అదైతే 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందని. కానీ పచ్చదనం యొక్క అర్థమే కోల్పోయాం. పసుపు ఎందుకు కాళ్ళకు రాసుకుంటారు? ఎందుకు గడపలకు రాస్తారు? పసుపు క్రిమికీటకాలను చంపే గొప్ప ఔషధ గుణాలున్న పదార్థం. సో ఆ పదార్థం రాస్తారు. మనం ఏం చేస్తున్నాం? దానికి ఎల్లో పెయింట్ కొట్టేస్తున్నాం. ఎవరు చెప్పాడు మీకు ఈ కాలుష్యం చేయమని? పండుగ చెప్పిందా? ధర్మం చెప్పిందా? శాస్త్రం చెప్పిందా? సో ఎవరు చెప్పలేదు. కానీ మనిషి తనలో ఉండేటువంటి అనేక లోపాలను తన మతంలోకి, ధర్మంలోకి కూడా పట్టుకొచ్చాడు. అందుకే భగవద్గీతలో పెద్దలు స్వామి గారు ఉన్నప్పుడు తప్పు చెప్తే క్షమించాలి, సవరించాలి కూడా. భగవద్గీతలో ఏం చెప్పారు? విషయ వాంఛ కామాన్ని పెంచుతుంది, కామం క్రోధాన్ని పెంచుతుంది, క్రోధం అవివేకాన్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని అంతరింపజేస్తుంది, అది అవివేకాన్ని పెంచుతుంది అని అన్నారు. ఇప్పుడు మనకున్న విషయవాంఛలన్నింటినీ దేవునికి ఆపాదిస్తున్నాం. మనకు విషయవాంఛ ఏంటి? నేను గొప్పవాణ్ణి, నేను మిగతా వాళ్ళకని ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టు డాంబికం, నన్ను మించిన వాడు లేడు, నేను డబ్బున్నవాణ్ణి. మరి నేను డబ్బున్నవాణ్ణి కనుక నా విగ్రహం పెద్దగా ఉండాలి కదా. ఇది నీ విషయవాంఛ. భగవంతుడు కోరుకుంటాడా? భగవంతుడు అందుకే మీకు వినాయక పూజలో వాడేటువంటి పత్రాలు చూడండి. ఏ డబ్బు లేని వాడికి, సామాన్యుడికి తన చుట్టూ, హైదరాబాద్ నగరంలో దొరకకపోవచ్చు, ఒక గ్రామంలో తన చుట్టూ తిరిగితే దొరికేటువంటి పత్రాలు, వాటితో పూజ చేయమన్నా. అన్ని ఔషధ గుణాలున్న పత్రాలు మీరు గమనించండి, రావి, బిల్వ అన్నీ. కానీ మనం ఎక్కడికి పోయాం? వినాయకుడికి సిద్ధి బుద్ధి. వినాయకుడికి భార్యలు ఉంటారా? ఏంటి ఉద్దేశం? సిద్ధి బుద్ధి అంటే జ్ఞానము, వివేకము. చదువుంటే సరిపోదురా వెధవా, సంస్కారం కూడా ఉండాలి, అందుకే నేర్చుకో అని చెప్పారు. సో ఇంత మంచి మాట చెప్పడానికి సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు అని చెప్పారు. సో మనం ఏం చేస్తాం? దానికి మన విషయవాంఛ, మన 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 దేహవాంఛల్ని కాస్త పండుగలోకి పట్టుకొచ్చాం. అందువల్ల ఇది మనిషిలో జరిగినటువంటి అవివేకానికి పరాకాష్ట. నిజంగా ధర్మాన్ని, శాస్త్రాల్లో ఉన్న గొప్ప సందేశాల్ని చదవకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక ప్రభావం మీరు గమనించండి. ఈ నవరాత్రోత్సవాల్లో ఎక్కడ భగవద్గీత గురించి ఒక ప్రవచనం, భగవద్గీతలో ఏం చెప్పారు? స్థితప్రజ్ఞత గురించి ఏమి చెప్పారు? అయ్యా, స్థితప్రజ్ఞుడు అంటే సుఖం పట్ల స్పృహ లేనివాడు, దుఃఖం పట్ల బాధ లేనివాడు, రాగం, ద్వేషం, క్రోధం లేనివాడు. ఇలా తయారుగండి అయ్యా మానవులారా అని ఎక్కడన్నా మన ఉత్సవాల దగ్గర చెప్పుకుంటున్నామా? మనం డీజేలు పెట్టుకొని డాన్సులు చేస్తున్నాం. ఇది భగవంతుడు క్షమిస్తాడా? సో ఈ మాట చెప్తే స్వామి గారు చెప్పారు కనుక వింటారేమో. మనలాంటి వాళ్ళు చెప్తే మీరు పండుగలను అంటున్నారు.
ఇది మన మతంలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వక్రీకరణ. ఇదేదో హిందూ మతంలోనే వచ్చింది, భారతీయ ధర్మంలోనే వచ్చింది అనుకుంటే అది పొరపాటు. మీరు ఏ మతాన్నైనా చూడండి ఈ వక్రీకరణ ఉంటుంది. కారణం ఇది మనుషుల వక్రీకరణ. దాంట్లో ఉన్న ధర్మ సందేశాన్ని అర్థం చేసుకోక మనిషి చేస్తున్నటువంటి ఒక పొరపాటు. సో ఈ పొరపాట్లను పండుగ రోజు మనం ఏంటంటే కనీసం అసలు దాంట్లో ఉన్న గొప్ప సందేశం ఏంటి, పసుపు ఎందుకు పవిత్రం అన్నారు, ఎందుకు మామిడాకులు పవిత్రం అన్నారు, ఎందుకు ఈ ఆకులతో పూజ చేయమన్నారు, ఎందుకు బతుకమ్మని తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేయమన్నారు, దాని వెనకాల ఉన్న శాస్త్రీయత ఏంటి, ఇది కనుక మనం చెప్పగలిగితే కాలక్రమేణా రకరకాల భాష్యాలు రకరకాల వక్రీకరణలు ఉండొచ్చు, కానీ దాని ఎసెన్స్ని కనుక మనం ప్రజలకు చెప్పగలిగితే డెఫినెట్గా ఈ పండుగ రోజు గొప్ప పని చేసిన వాళ్ళమైతాం. ప్రకృతిని ప్రేమించిన వాడు భగవంతుని ప్రేమించలేడు, కన్న తల్లిదండ్రులను గౌరవించిన వాడు భగవంతుని గౌరవించలేడు. తన చుట్టూ పంచభూతాలను ఎందుకు ఇంత పవిత్రంగా హిందూ ధర్మం భావించింది, పంచభూతాలు లేకుండా మానవుడు లేడు కనుక. మీకు ఈశా ఉపనిషత్తులు అనుకుంటాను స్వామి గారు సవరించాలి తప్పు చెప్తే, అందులో ఏం చెప్పారు, ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కే లేదు అని చెప్పారు. రైట్ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ నేచర్ ఒక్క మానవునికే కాదు. ఇంతకుముందు స్వామీజీ చెప్పారు, మానవుడు మాత్రమే ప్రకృతి నాశనం చేస్తున్నాడు. ప్రకృతిలో మీరు ఒక పేడ పురుగు నుంచి తీసుకొని ఒక పెద్ద దానికైనా వెళ్ళండి, ప్రతి దానికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. అది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది, దాని యొక్క ప్రయోజనం ఏంటి అని. మనిషి మాత్రమే ప్రకృతిని శాసించి ప్రకృతిని ఒక వక్ర మార్గాన పట్టిస్తున్న సమయాన అయ్యా ఇది మార్గం కాదు, ప్రకృతి లేని నీవు లేవు అంటూ మన ధర్మం చెప్పింది. పంచభూతాలను పూజించమని చెప్పడంలో ఉద్దేశం అది. మనం పంచభూతాలను పూజించడం వరకే మాత్రమే గుర్తుంచుకున్నాం, ఎందుకు పూజించమని చెప్పారో మర్చిపోయాం. సో అది ఈ క్షణాలైనా మనం ప్రజలకు చెప్పగలిగితే అది ఎక్కువ ఉపయోగం. అలానే స్వామీజీ విశ్వవ్యాప్తంగా మనం చూసినట్లయితే మానవాళి ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఈ నేపథ్యంలో మానవాళిని పైకి తీసుకువచ్చే సన్మార్గమే లేదంటారా? విపత్తులు మనం తెచ్చుకుంటే వచ్చేవి విపత్తులు ఇప్పుడు వాటంతట అవి రావు. ప్రకృతి తల్లి, ఏ తల్లి తన పిల్లల మీద కన్నెర్ర చేయదు, ఇంకా తండ్రి చేస్తాడు అప్పుడప్పుడు, కానీ తల్లి ఎప్పుడు కూడా తన యొక్క పిల్లల మీద వాళ్ళు ఎన్ని రకాల పాడు పనులు చేస్తున్నా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి కష్టం కలగకుండా ఉంచాలి, ఆరోగ్యంగా పెంచాలి అని అనుకుంటుంది తప్ప వాళ్ళని హింసించాలి అని ఎప్పుడు అనుకోదు. భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, పెద్ద పెద్ద టైడల్ వేవ్స్ వచ్చినా, లేదు సునామీ లాంటివి వచ్చినా, ఇప్పుడు మనం చూస్తుండేటటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రకృతి చేసేవి కావివి, మనం కోరి కోరి తెచ్చుకునేది. మనం కూర్చున్నటువంటి చెట్టు కొమ్మని మనం అతి తెలివికి పోయి నరుక్కోవడం ప్రారంభించడం వల్ల ఇలాంటి వాతావరణం మనకి ప్రకృతిలో ఏర్పడుతుంది. మనం ఇప్పుడు కామన్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి వస్తువు ప్రతి ఆహారము కలుషితం అయిపోయే ఉన్నాయి ఇప్పుడు అన్నీ. కాయగూరల్ని మనం హైబ్రిడ్ చేసాం, ఆవుల్ని మేకల్ని కోళ్ళని కూడా మనం హైబ్రిడ్ చేసాం. హైబ్రిడ్ చేయబడనటువంటి జంతువు అనేది లేదనుకోండి, చివరికి ఇప్పుడు మామూలుగా మనకి హాయిగా దొరికేటటువంటి సీతాఫలాలు లాంటివి కూడా హైబ్రిడ్ అయిపోయాయి. మామూలుగా ఇదివరకు మనం ఇంత కాయలను చూసేవాళ్ళం, ఇప్పుడు ఇంత సీతాఫలాలు వస్తున్నాయి. పోనీ ఇంత చిన్న కాయలో ఉండే రుచి అంత సైజు పెరిగిన కాయలో మనకి ఉండదు. కూరలు, ఆకులు, ధాన్యాలు, చివరికి పాలు, ఇవి కూడా పాడైపోయాయి. పాలనిచ్చేటటువంటి పశువుల్ని పాడు చేశాడు. అది కాకుండా బయట దొరికేటటువంటి మిగతా పాలు కూడా పాలు కాకుండా కొత్తగా పాల పేరుతో బయటకు వస్తున్నాయి. ఇది మనిషి తనంతట తను చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆత్మహననం అంటాను దీన్ని.
కొంతకాలం క్రితం పశువులకి మామూలుగా హైబ్రిడైజేషన్ చేసి వాటన్నిటిని పెద్ద సంఖ్యలో పెంచాలి అని యూరోపియన్ కంట్రీస్ ప్రారంభం చేశాయి. కొంతకాలం అవి పెరిగిన తర్వాత అబ్బో ఎంత బాగా పెరుగుతున్నాయో, ఇది ప్రపంచం అంతా దీన్ని పాటించాలి అని దాన్ని ఎన్ని దేశాల్లోకి వీలైతే అన్ని దేశాల్లోకి దాన్ని వ్యాపింపచేశారు. అవి బాగా వ్యాపించిన తర్వాత వాటికి ఏదో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటిది ఏదో వచ్చింది, వాటికి మ్యాడ్ కౌ డిసీజ్ లాంటిది ఏదో వచ్చింది. ఇది చాలా ప్రమాదం అని ఏ ప్రాంతాల్లో వీటిని పుట్టించారో ఆ ప్రాంతాల్లోనే లక్షల సంఖ్యలో వాటిని నిర్దయగా మొత్తం అన్నిటిని సంహరించి పారేశారు. ప్రతిదీ మనం పెరిగే జనాభాకి కావలసిన అవసరాలు ఉంటాయి కనుక మనం ఇవి పెంచాలి ఈ పదాలతోటి పెంచుతున్నారు. కానీ నిజానికి ప్రకృతి మనిషికి ఎంత అవసరమో అంతవరకు ఇస్తూనే ఉంది. ఇప్పుడు మనం పెంచేవన్నీ నిజానికి ప్రకృతిలోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేవన్నీ కూడా మన అవసరానికి మనం వాటిని తయారు చేసుకోవట్లే, మన ఆశలకి తగ్గట్టుగా తయారు చేసుకుంటున్నాం. జంతువుల్లో మనం చూస్తే పులి, సింహం, నక్క, పిల్లి ఇలాంటి జంతువులు మనం చూస్తే అవి ఇతర జంతువుల్ని చంపుతాయి, తమ ఆహారం కోసం చంపుతాయి, కొంతవరకు చంపుతాయి. ఎంత ఆకలి తీరడానికి అవసరమో అంతవరకు అవి చంపుతాయి, ఫైన్. వాటిని మనం చూసి పెద్ద ఏమీ అంతలాగా భయపడిపోము. కానీ ఇప్పుడు మనిషి చూడండి, తన అవసరానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ప్రకృతిని తీసుకోవట్లా, తన ఆశకి తగ్గట్టుగా ఎక్స్ట్రాక్ట్ చేయడం ప్రారంభం చేస్తున్నాడు. సో లక్షల జంతువుల్ని చంపేస్తున్నాడు, లక్షల పశువుల్ని చంపేస్తున్నాడు, లక్షల పక్షుల్ని చంపేస్తున్నాడు, లక్షల చేపల్ని ఇవన్నీ తినడం కోసం కాదు, ఇది వ్యాపారం కోసం. పోనీ అది చేసే వ్యాపారమైన అప్రాప్రియేట్గా చేస్తే మనకి సంతోషం. అప్రాప్రియేషన్ మీన్స్ ఆకలి కొన్న వాళ్ళందరికీ అందించగలగడం. ఇప్పుడు ప్రపంచంలో ఆకలి కొన్న జాతి చాలా ఉంది. ఈ వ్యాపార దృష్ట్యా వస్తువుల్ని తయారు చేసేటటువంటి కమ్యూనిటీ కూడా కొంత ఉంది. కానీ ఇది వీళ్ళకి బిజినెస్ చేసుకొని మిగతాది పోనీ అట్లాంటి నీడెడ్ కమ్యూనిటీకి ఇవ్వగలిగితే ప్రపంచం అంతా నిజంగా సుఖంగా ఉండేది. కానీ అలా ఇవ్వట్లా, వాళ్ళని అట్లాగే బాధపడనిస్తున్నారు. వాళ్ళని వీళ్ళు చేసుకోవాల్సిన బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు. ఇక ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్టయితే అది ఎకానమీ బ్యాలెన్సింగ్ కోసం అని పేరు పెట్టి దీన్ని తీసుకెళ్ళి ఎందుకు పనికిరాని చెత్తలో పారేస్తున్నారు. వీట్ పండిస్తాయి కొన్ని దేశాలు, గోధుమలు. ఇప్పుడు తిండి కోసం గోధుమలు మనం అన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, అవసరాలు ఉండే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎక్కువగా పండితే దాన్ని తక్కువ ధర చేసి ఇవ్వచ్చు కదా. నో, అవసరమైనది ఇస్తున్నారు, మిగతా తీసుకువెళ్ళి ఓడలతోటి తీసుకెళ్ళి ఎక్కడో సముద్రంలో దాటిని పారవస్తున్నారు. ఇలాగ చాలా రకాల పదార్థాలు. సో మనిషి తన అవసరానికి మించి దాన్ని తయారు చేయాలి, తయారు చేసిన దాన్ని అందరికీ అందించడం మానేసి తన వ్యాపారానికి వాడుకోవాలి. ఈ రకంగా వస్తువులలో ఉండేటువంటి సారాన్ని, వాటిల్లో ఉండేటటువంటి యోగ్యతని, అంటే క్వాలిటీ అండ్ ఆల్సో దేర్ క్వాంటిటీ, ఇవి రెండు కూడా మిస్ప్రపోర్షనేట్గా వాటిని పెంచుకుంటూ పోవడం చేత ఆ వస్తువు పాడైపోయింది. వస్తువు ఎప్పుడైనా మనం ఒకదాన్ని పాడు చేసి అది ఒక్కటే పాడే ఊరుకోదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక టమాటో అనుకుందాం. మనం టమాటాని మనం హైబ్రిడ్ చేసామనుకోండి, చేస్తే మీకు ఒక 10 కిలోలు ఇచ్చేటట్టు చెట్టు మీకు 100 కిలోలు ఇస్తుంది. 10 కిలోల్లో ఉండేటువంటి శక్తి ఎంతో అది 100 కిలోల్లోకి స్ప్రెడ్ అవుతుంది. ఇది మనం గమనించాల్సిన అంశం. 100 కిలోలు వచ్చింది అంటే ఇందులో ఎంత కోర్ ఉంటుందో అదే కదా అంతటికి కూడా డిస్ట్రిబ్యూట్ కావాల్సింది. అయితే ఆ మిగతా వచ్చే క్వాంటిటీ అంతా వీళ్ళు దాంట్లో వేసినటువంటి
ఈ ఫెర్టిలైజర్స్ మిగతా ఏవేవైతే ఉంటాయో వీటితోటి పెరుగుతాయి తప్ప ఆ కోర్ ఎంత ఉండాలో దాంట్లో అంతే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరేం చేస్తున్నారు, 1000 మందికి పంచుతున్నారు. ఇప్పుడు ఈ 1000 మందికి మీరు పంచినటువంటిది ఇదివరకు మామూలుగా పండింది పంచితే వాళ్ళకి ఒక్కొక్క ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఆ ఫ్రూట్ వస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు ఆ ప్లేస్లో మీరు పెంచినటువంటిది వాట్ ఎవర్ యూ యాడెడ్ విత్ ది పవర్ ఆఫ్ ద కెమికల్స్, దీన్ని మీరు ఇస్తున్నారు కనుక వాళ్ళల్లో కెమికలైజ్ చేస్తున్నారు వ్యక్తులని. ఇది చెట్టుకి మొట్టమొదటి ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఈ ఆకుల్లోనూ కొమ్మల్లో ఉండే సారాన్ని తీసుకునేటటువంటి ఇన్సెక్ట్స్ కరప్ట్ అవుతాయి. ఆ ఇన్సెక్ట్స్ని తినేటటువంటి మిగతా ఇంకా కొన్ని పెద్ద పక్షులు లాంటివి ఉంటాయి, అవి కరప్ట్ అవుతాయి. పక్షుల్ని తినే జంతువులు ఉంటాయి, అవి కరప్ట్ అవుతాయి. వాటిని తినే మనిషి ఉన్నాడు మళ్ళీ, వీడు కరప్ట్. వీడు ఆ చెట్టు కాయ తింటాడు, దాన్ని కరప్ట్ అయిన జంతువుని తింటాడు. పాపం వీడికి విచక్షణ ఏమీ లేదు, నిష్పాక్షికుడు వీడు. పార్షియాలిటీ లేదు వీడికి. అంటే వీడికి 2 రకాలుగా కరప్షన్. వీడికి వాటికి ఒక రకంగానే కరప్షన్, బట్ వీడికి 2 రకాలుగానే వీడు కరప్ట్ అయిపోతున్నాడు. సో మనిషి తనకు ఉండాల్సినటువంటి సహజమైనటువంటి శక్తిని కోల్పోయాడు. వాట్ వీ కాల్ టుడే యాజ్ ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ కోల్పోవడం వల్ల కదా ఇప్పుడు రోగాలకి బానిసవుతున్నాడు. అది మీరు ఇప్పుడు కోవిడ్ బాగా పాండమిక్ అయిన తర్వాత చాలామందికి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉందని తెలిసింది. ఇప్పుడు ఇంతకుముందు ఇమ్యూనిటీ గురించి పెద్దగా మాట్లాడుకునేవాళ్ళు కాదు, అదేమిటో తెలిసేది కాదు. ఇప్పుడు దాని మీద బ్రహ్మాండమైనటువంటి అవేర్నెస్ పెరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్స్ బ్రహ్మాండంగా పడతాయి, అవి కూడా మళ్ళీ కెమికల్గానే తయారవుతున్నాయి. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ తయారవుతున్నాయి, వాటిని మళ్ళీ ఫీడ్ చేయడం ప్రారంభం చేశారు. అసలు నిజానికి ఇమ్యూనిటీ అనేది ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ అవుటర్ సోర్సెస్, ఇట్ హ్యాస్ టు ఎవాల్వ్ ఫ్రమ్ విదిన్. తనలోంచి పెరగాలి మనిషికి. కానీ తనలోంచి పెరగాలంటే తను తీసుకునేటటువంటి ఆహారాలు, తనకు ఉండేటువంటి వ్యవహారాలు, తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, వీటిని తను మంచిగా తయారు చేసుకోగలిగితే అంతకంటే వీడు చేయాల్సిన పని ఏం లేదు. ప్రకృతికి నువ్వెంత దగ్గరగా ఉండగలిగితే, ప్రకృతిని నువ్వెంత పవిత్రంగా ఉంచగలిగితే, నీలో ఉండేటువంటి ఆ ఇమ్యూనిటీ అంత బాగా పెరిగితే, ఇప్పుడు ఒక స్థిరమైనటువంటి ఒక కవచం మన దగ్గర పెట్టుకున్నప్పుడు అవతలవాడు ఎన్ని బాణాలు వేసినా వీడు సుఖంగానే ఉంటాడు. మనం కూర్చున్నటువంటి గది స్థిరమైంది అయినప్పుడు బయట నుంచి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత ఎండ వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని గాలులు వీచినా, ఎన్ని దోమలో గీమలో ఉన్నప్పటికీ కూడా వీడు లోపల సేఫ్గానే ఉంటాడు. సో అట్లాగా మనం మంచిగా కనుక మనం తయారు కాగలిగితే నిజానికి మనకి బయట ఉండేటటువంటి కృత్రిమమైనటువంటి వాటి వల్ల మనం వీలైనంత వరకు మనం తగ్గించుకోగలుగుతాం, మనం కూడా హాయిగా ఉండగలుగుతాం. ఈ అవగాహన అదృష్టం కొద్దీ ఇప్పుడు ఉండేటువంటి యువతలో పెరుగుతోంది. అందుకోసమని ఐటీ చేసినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా స్వదేశానికి వచ్చి మళ్ళీ ఏదో ఆర్గానిక్ ఫార్మింగ్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని, అలాగే ప్రాకృతిక వ్యవసాయం అని, ఇలాగ రకరకాల పేర్లతోటి పశువుల్ని కాపాడుకోవడం ప్రారంభం చేస్తున్నారు, ప్రకృతిని ప్రేమించడం ప్రారంభం చేస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి శుభపరిణామం. ఇది కనుక మనకి పెరిగితే నిజానికి మనం ఏ బూస్టర్స్ దగ్గరికి మనం పోవక్కర్లేదు. కోవిడ్ లాంటివి, కోవిడ్ తాతగారు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయదన్నమాట. అది నాగేశ్వర్ గారు, మీరు కూడా సమకాలీన పరిస్థితులను విశ్లేషిస్తూ ఉంటారు కాబట్టి మనిషిలో ఉండేటువంటి ఆ అత్యాశే మనిషి పతనానికి కూడా కారణమవుతుందని చెప్పి స్వామీజీ అంటూ ఉన్నారు కాబట్టి మీరేమంటారు దీనిపై? మనమే లేదు, ఎందుకంటే మనిషి అత్యాశే కాదు, మనిషి తనలో ఇంతకుముందు కూడా చెప్పినట్లు తనలో ఉండేటువంటి లోపాలని ఆపాదించుకుంటున్నాడు. సో నిజమైన ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి వాటిని ఆచరించగలిగితే, అందులో ఉన్న మంచిని స్వీకరించగలిగితే, ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పాయి మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని. మనం చాలా జాగ్రత్తగా మంచి ఆలోచనలు కాకుండా చెడు ఆలోచనలు మాత్రం అన్ని వైపుల నుంచి రాణిస్తాం. ఇంకేదైనా అవకాశం ఉంటే ఇంకెక్కడ నుంచైనా చెడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇది ఎవరు చెప్పారు మనకు? మనం చేసుకున్నటువంటి పతనం. సో మన పతనానికి మనమే కారకులము, అందులో ఎలాంటి అనుమానము లేదు. ఇప్పుడు మతం ఏం చెప్పింది? కరుణ, దయ చెప్పింది.
సో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, విద్వేషం లేకుండా నిర్మలమైన హృదయముతో కరుణతో ప్రేమతో నన్ను ఎవరైతే సేవిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జున అని చెప్పాడు. ఎక్కడ నన్ను ద్వేషంతో పూజించమని చెప్పలే, ఎక్కడ విద్వేషంతో ఉండమని చెప్పలేదు. ఇంత స్పష్టంగా భగవంతుడు మనకు ఉపదేశిస్తే ప్రవచిస్తే మనమేం చేస్తున్నాం? మతాన్ని క్రోధంగా మార్చుకున్నాం, మతాన్ని విద్వేషంగా మార్చుకున్నాం, మతం పేరిట విద్వేషాన్ని రగిలిస్తున్నాం. సో మనిషిలో ఉండేటువంటి ఈ లోపాలని కాస్త మనం బయటికి ప్రదర్శించుకుంటున్నాం. సో ఎవరు చెప్పారు? భగవంతుడిని సేవించడంలో నీకు ఏదీ లేకపోతే ఒక చిన్న పత్రంతోనైనా సేవించు పూజించు అన్నారు. సో శంకరాచార్యుల వారు అంటారు, ఆత్మ మనిషి వ్యక్తి అయితే పరమాత్మ సమాజం. సో ఆత్మ పరమాత్మల కలయిక వ్యక్తి సమాజముల కలయిక. అంటే ఒక సమాజ హితం కొరకు, లోక కళ్యాణం కొరకు మనిషి జరిపేటువంటి ఒక వ్యవహారమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. ఇప్పుడు మనకు భారతీయ చరిత్రలో భక్తి ఉద్యమం ఇచ్చినటువంటి గొప్ప కంట్రిబ్యూషన్ అది. అప్పటి వరకు మనిషికి అందుబాటులో లేని మతాన్ని, ధర్మాన్ని మనిషికి తీసుకొచ్చారు. సర్వమత సహనాన్ని నేర్పారు. స్త్రీలకు, కింది కులాలకు ధర్మశాస్త్రాలు చదవకూడదు, అందకూడదు అంటే వాళ్ళకు అందించి వాళ్ళే ధర్మశాస్త్రాలు ప్రబోధించే ప్రవక్తలుగా మార్చింది భక్తి ఉద్యమం. సో అందువల్ల మన హిందూ ధర్మంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఒక నిరంతర మార్పుకు, ఒక నిరంతర తర్కానికి, తనకు తానుగా సవరించుకుంటూ సమీక్షించుకుంటూ మానవాళికి మారుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతులతో ఒక నూతన మార్గాన్ని ఉపదేశిస్తూ వచ్చింది. సో ఆ సమానత్వాన్ని బోధించాం, ప్రకృతిని ప్రేమించమని బోధించాం, ఒక ఎలాంటి విషయవాంఛ లేకుండా, వస్తు వ్యామోహ సంస్కృతి లేకుండా జీవించమని చెప్పాను. సో మెటీరియలిస్టిక్ డెవలప్మెంటు, స్పిరిచువల్ డెవలప్మెంట్ మధ్య ఆ బ్యాలెన్స్ ఏంటి? సో మెటీరియలిస్టిక్ డెవలప్మెంటు పేరిట ఇవాళ మన ఫియర్స్ స్పిరిచువలిజం అంటే చాలా గట్టిగా ఆధ్యాత్మికవాదులు అనుకునే వారు కూడా వ్యక్తిగత జీవితంలో కోట్లు సంపాదించడానికి తాపత్రయపడుతున్నారు. వ్యక్తిగత జీవితంలో కోట్లు సంపాదించడం వల్ల ఆధ్యాత్మిక మార్గం వైపు పరుగులు తీస్తున్నారు. అంటే మనిషిలో ఉండేటువంటి ఈ సంక్షోభం, దీనికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాల్లో ఉన్న సమగ్రతను, దాంట్లో ఉన్న ఎసెన్స్ను గ్రహించలేక మనిషి వేస్తున్న తప్పటడుగులు. వీటిని సవరించుకోగలిగితే డెఫినెట్గా ఈ ప్రపంచము బాగుపడుతుంది, మనిషి బాగుపడుతుంది. మనిషితో పాటు ఈ ప్రకృతి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కావాల్సినంత ఇస్తుంది. ఎక్కడా కొరత లేదు ప్రకృతిలో. కొరతల్లా మనం సృష్టించుకున్న అసమానతల్లో ఉంది, మనం సృష్టించుకున్న అప్రాప్రియేషన్లో ఉంది. నేను స్వామి గారి ఇంటర్వ్యూ చదివాను ఒక ఇంగ్లీష్ పత్రికలో. రామతత్వం గురించి చెప్తూ అన్నారు గొప్పగా. అది రాముడు కిష్కింధను ఓడించాక దాన్ని కోసల రాజ్యంలో కలుపుకోలే. వాళ్ళని చంపిన తర్వాత సుగ్రీవుని రాజు చేసి వెళ్ళిపోయాడు. లంకను రావణుని అంతం చేశాక లంకను తీసుకొచ్చి కోసల రాజ్యంలో కలుపుకోలే. దానికి విభీషణుని రాజు చేసి వచ్చేశాడు. అంటే ఆధిపత్యాన్ని రామతత్వం ఎలా వ్యతిరేకించింది అన్న దానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? మనకు రామతత్వంలో ఇంకో ఉదాహరణ కూడా స్వామీజీ ఆ ఇంటర్వ్యూలో చదివాను. మనిషి అయోధ్యలో మానవులతో, కిష్కింధలో వానరులతో, అలాగే లంకలో రాక్షసులతో, ఇలా వైవిధ్యభరితమైన ఈ విశ్వాన్ని రామతత్వం గౌరవించింది. ముగ్గురిని సమానంగా గౌరవించారు. ఇది అసలు నిజంగా మన రామతత్వంలో నేర్చుకోవాల్సింది. రాముడు తండ్రికి ఇచ్చిన మాట కొరకు, ధర్మ సంస్థాపన కొరకు సింహాసనాన్ని వదిలేసి అడవులకు వెళ్తారు. ఇవాళ మనం సింహాసనం కొరకు దేవుణ్ణి ఉపయోగించుకునే రాజకీయాలను చూస్తున్నాం, దేవుని పేరిట చెప్పే రాజకీయ సంస్కృతిని చూస్తున్నాం. అందువల్ల ఈ తప్పల్లా మనది తప్ప ధర్మాంది తప్పు కాదు. ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో మనం చేస్తున్న పొరపాట్ల తప్పు. అలానే స్వామీజీ, కరోనా సంక్షోభం కావచ్చు, చైనా లాంటి దేశాల దురాక్రమణలు కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు, అదేవిధంగా అంతరిక్షంలో కూడా ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణిని మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ ధోరణి దేనికి సంకేతం అంటారు? మన పురాణాల ప్రకారం మాట్లాడుకున్నట్లయితే మన ఐడియల్ పర్సన్గా భావించేటువంటి శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, ఇలాంటి ఆధిపత్య ధోరణుల గురించి ఏమైనా సందేశాలు ఇచ్చారా? ప్రకృతిలో రకరకాలైనటువంటి ఆధిపత్యపు పోరు జరుగుతున్న మాట వాస్తవం. మనిషికి
కొన్ని రకాల బలహీనతలు ఉన్నాయి. అదృష్టం కొద్దీ భారతదేశంలో ఉండేటటువంటి వ్యక్తులకి అవి అలవడలేదు. భారతదేశంలో ఉండే వ్యక్తులు అందరూ అని మేము కామన్గా చెప్పం, కానీ అట్లీస్ట్ భారతీయత తమది అని అనుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ రకమైనటువంటి ఆధిపత్యపు పోరు కానీ, దానికోసం పాకులాడడం కానీ, దానికోసం ఇతర ఆక్రమణలకి చొరబడ్డం కానీ, ఇలాంటివి భారతీయుల్లో లేవు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మనం వెనక్కి చూస్తే ఎక్కడ కూడా భారతీయులు ఎప్పుడూ కూడా తమ హద్దుని దాటి అవతలి వారిని ఆక్రమించాలి అని అనుకున్నటువంటి చరిత్ర మనకి కనిపించవు. ఒకచోట కనిపిస్తుంది మనకి అశోకుడి దగ్గర. ఆయన ప్రారంభం చేసి ఇటు కళింగ రాజ్యం దాకా ఆక్రమించుకుంటూ వచ్చిన తర్వాత అన్నిటినీ వదిలిపెట్టేసి తను చేసినటువంటి పనికి తనే పశ్చాత్తాపడ్డ విషయం మనకి చరిత్ర చెప్తోంది. అదర్వైజ్ మనం ఎప్పుడు కూడా ఇతర దేశాలని ఆక్రమించేటువంటి ఉద్యమంలో మనం లేము. దానికి కారణం ఏంటంటే మనకి అందరిలోనూ కూడా మనతనాన్ని చూడగలగడం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మన ఋషులు అందించారు. విశ్వ మానవ సహోదరత్వాన్ని మనకి అందరికీ కూడా అందజేశారు. మనకి చేత మన దేశంలో ఉండేటటువంటి జాతినైనా, ఇతర దేశాల్లో ఉండేటటువంటి జాతులనైనా, మన మతాన్నైనా ఇతర మతాలనైనా వాటిని వాటిగా గౌరవించగలిగేటువంటి సంస్కారాన్ని మన వాళ్ళు ఇచ్చారు. అంటే తనకుండేటటువంటి ఒక వైదికమైనటువంటి విశ్వాసాన్ని తను పూర్తి స్థాయిలో పాటిస్తూనే, వైదేశికమైనటువంటిది ఏదైనా ఒక మతం ఉన్నట్టయితే ఆ మతపు ప్రవృత్తిని, ఆచారాన్ని, వాళ్ళ యొక్క విధానాన్ని కూడా గౌరవించేటటువంటి సంస్కారాన్నే మన ప్రజల్లో నేర్పారు. ఇది కేవలం ఒక కాలంలో లేక ఒక ప్రాంతంలో అని కాదు. ఈ భూమి మీద, అంటే మనది వేదభూమి అంటాం మనం. చేత వేదాల యొక్క జ్ఞానం, వేదాల్లో ఉన్నటువంటి ఆ తత్వం ఏదో ఒక రకంగా అందులో ఉండేటంత నిష్కర్షగా కాకపోయినప్పటికీ కూడా అది కొంత క్రమంగా వాళ్ళ స్థాయిలకి పల్సబరిచి అతి గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి సామాన్యుడికి కూడా అందించినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఉండేటటువంటి మహానుభావులైనటువంటి ఋషులకుంది. ఆ ఋషి పరంపరని మన దాకా తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆచార్య పరంపరకుంది. మన వాళ్ళు వేదాల్లో చెప్పిన ఆచారధార, జ్ఞానధార, ఇవి రెండు ధారలు. ఆచారధార అంటే మన ప్రాక్టీసెస్, జ్ఞానధార ఆలోచన విధానం. ఇవి రెండు ఎంత అద్భుతంగా వారు అందించారో దాన్ని మన ఆచార్య పరంపర ఎంత సమర్థవంతంగా అందించింది అనడానికి ఎక్కడో ఉండేటటువంటి ఆటవిక జాతుల్లో, మారుమూల ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకోవడం, ఏదో రకంగా వాళ్ళకి తెలిసిన విధానంగా ఒక బొట్టు పెట్టుకోవడం, ఒక కట్టు, ఒక విధమైనటువంటి జుట్టు, ఆహారంలో ఒక పద్ధతి, వాళ్ళ వ్యవహారాల్లో ఒక క్రమశిక్షణ, ఇవి వారి స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో పెద్ద మహానగరంలో వ్యక్తి ఆచరించినట్టుగా గ్రామంలో వాడు ఆచరించకపోవచ్చు, కానీ వాడికి తెలిసిన రీతిలో వాడు కూడా ఆచరించుకోవడానికి వీలయ్యే అంతగా దాన్ని చక్కగా అమ్మ చిన్నపిల్లలకి గోరుముద్దలు చక్కగా చేసి నెయ్యి వేసి కలిపి
తినిపించినట్లుగా వాళ్ళు ఆ వేదాల్లో ఉండేటటువంటి గహనమైనటువంటి విధానాన్ని ఇక్కడ దాకా అందించారు. వాళ్ళల్లో కూడా ఈ విధానాన్ని పెట్టారు. ఇదంతా ఇంత పద్ధతిగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆచార్య పరంపర రామానుజాచార్యుల వారు. అంటే రామానుజాచార్యుల వారు ఈ భారతవర్షం అంతటా సంచరించారు. 120 సంవత్సరాల కాలం వారున్నారు. ఆ 120 సంవత్సరాల్లో ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఒక్కొక్క మూలకి కూడా వాడు వెళ్ళారు. అంటే భారతం అని ఎక్కడెక్కడైతే అప్పటికి అనుకుంటున్నారు, ఇప్పుడు మనం చూసే భారతం పాపం చాలా చిక్కిపోయింది. కానీ వారుండే నాటికి ఉండేటువంటి భారతం ఇటు కొంచెం ఆరోగ్యంగా ఉంది. అటు పశ్చిమ ప్రాంతాల్లో కొంత ఉంది, అటు ఉత్తర ప్రాంతాల్లో ఉంది, ఇటు తూర్పు ప్రాంతాల్లో వియత్నాం దాకా కూడా ఉంది. ఇంత ప్రాంతాల్లో కూడా వారి ప్రభావం పడింది. అక్కడక్కడ ఉండేటటువంటి జాతులన్నీ కూడా వేదాల్లో అందించినటువంటి ఆచారాన్ని వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు దింపుకోగలిగేటంతగా తయారయ్యారు. సో మన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ఆక్రమించాలనుకోలేదు, ఎవరిని అణచాలి అని అనుకోలేదు. ఎవరెవరి ప్రాంతాలకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని కూడా పాడు చేయాలని అనుకోలేదు, తమకు తెలిసిన వాటితోటి వాటిని కరప్ట్ చేయాలని అనుకోలేదు. జనరల్గా మేము చెప్తుంటాం గ్లోబలైజేషన్ అనే దాని గురించి. ఈ గ్లోబలైజేషన్కి మొట్టమొదటి ప్రాణం పోసి ఆ పదాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఆంగ్ల భాష అభిమానులనాలా లేకపోతే భాషీయులనాలో ఏమనాలో మనకు తెలియదు. బట్ దే కేమ్ ఫ్రమ్ ది బ్రిటిష్. ఎక్కడెక్కడ వాళ్ళు గ్లోబలైజేషన్ పేరుతోటి వ్యాపించారో అక్కడక్కడ ఉండేటటువంటి ప్రాంత ఆచారాల్ని, వాళ్ళకు ఉండేటటువంటి విధానాన్ని కూడా వాళ్ళు దాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఈవేళ మన అమెరికా అనుకునేటటువంటి ఆ భూభాగంలో స్థానికంగా ఉండేవాళ్ళు కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళకు కొన్ని రకాల జీవన విధానాలు ఉండేవి. తర్వాత వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టారు. వీళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత వాళ్ళని పూర్తిగా నామరూపరహితంగా చేసి పారేశారు. ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అక్కడ కూడా స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరో కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, జీవన విధానాలు ఉండేవి. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లిగా వాళ్ళని కూడా అబారిజిన్స్ అని పేరు పెట్టి వాళ్ళని కూడా రూట్ అవుట్ చేసేసారు. ఏ కొద్దిైనా ఇంకా అలా అయిపోకుండా మిగిలి ఉంటే వాళ్ళు స్థానికులు కనుక, వాళ్ళు కనుక గట్టిగా నోరెత్తితే వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వాల్సి వస్తుంది. కనుక వాళ్ళు నోరెత్తకుండా ఉండాలంటే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కలిగించి బుర్ర పనిచేయకుండా చేయాలి. అంచేత శుభ్రంగా వాళ్ళకి త్రాగుళ్ళలాంటివి అలవాటు చేసి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి రిజర్వేషన్స్ కల్పించి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చి శుభ్రంగా వాటిల్లో వాళ్ళు మగ్నమై ఉండేటట్లుగా వాళ్ళు జీవితాన్ని అలాగే గడుపుతూ ఉండేట్టుగా తయారు చేశారు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. దీనికి వాళ్ళు గ్లోబలైజేషన్ అని పేరు పెట్టారు. ఇందాక ఇప్పుడు మన నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా మన గ్లోబలైజేషన్ పద్ధతి వేరు. మన గ్లోబలైజేషన్ అంటే నువ్వు ఒక అడవికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక జాతి ఉంటే ఆ జాతికి ఉండేటటువంటి సహజత కోల్పోకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనను ఇవ్వగలిగితే వాళ్ళ యొక్క సహజతని వాళ్ళు చక్కగా ఎవాల్వ్ చేసుకోగలుగుతారు. దాన్ని తుడిచిపెట్టేసి నీదిస్తే నువ్వు కొంతకాలం ప్రపంచంలో ఒక రకమైనటువంటి వికాసాన్ని చూచినటువంటి ఒక జాతిని నువ్వు నామరూపరహితం చేసిన ఘనకీర్తి తెచ్చుకోగలుగుతున్నావు అనే విధానం. భారతీయులు ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి వికాసానికి వినాశం కలిగించిన వాళ్ళు కారు. అలానే నాగేశ్వర్ గారు, మతం అనేది ఒక ఛాందసవాదం, పుక్కిట పురాణాలు అని చెప్పి విమర్శించేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారి విమర్శలను మీరు ఏకీభవిస్తారా? అంటే సమస్య ఏంటంటే మన దేశంలో
రెండు రకాల ఆలోచనదారులు. ఒకటేమో మతంలో ఉన్న ఛాందసవాదాన్ని మాత్రమే చెప్తూ ఇంతదాకా మనం మాట్లాడుకున్నాం. అందులో ఉన్న ఎసెన్స్ చెప్పకుండా దాన్ని అదే మతమని ప్రజల ముందు ఉంచడం ద్వారా ఈ తప్పుడు అభిప్రాయం ఉంటుంది. ఇంకోరేమో మన మతంలో అసలు ప్రగతిశీల భావాలే లేవు, ప్రగతిశీల భావాలన్నీ ఒక వెస్ట్రన్ థాట్స్, అదొక పాశ్చాత్య ఆలోచనలు అనేటువంటి ఒక తృణీకరణ భావంతో ఇండియన్ ఫిలాసఫికల్ థాట్ను తిరస్కరించే స్వభావం భారతీయ తాత్విక సాంప్రదాయాన్ని. ఈ రెండూ పొరపాటు. ఇప్పుడు మనకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, భక్తి ఉద్యమం చేసిన గొప్ప కంట్రిబ్యూషన్ ఏంటి? దేవుణ్ణి పూజించడం కూడా ఒక ఎంటైటిల్మెంట్. ఇప్పుడు మనం ఇవాళ భాషలో చెప్పాలంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ అంటాం. పని చేయడం ఒక హక్కు, ఉపాధి హామీ చట్టం, సమాచారం ఒక హక్కు, విద్య ఒక హక్కు, ఆరోగ్యం ఒక హక్కు అంటున్నాం. భక్తి కూడా ఒక హక్కు, దైవాన్ని పూజించడం కూడా ఒక హక్కు అని నేర్పింది భక్తి ఉద్యమం. సో అది మీరు రామానుజాచార్యుల వారి నుంచి మొదలుకొని మన దగ్గర త్యాగరాయ లాంటి వారు, అన్నమయ్య లాంటి వారు, వీళ్ళందరూ ఏం చెప్పారు? సో ఈ దాంతోపాటు ఈ భూమిపైన అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పారు. సో మీకు అన్నమాచార్య కీర్తనలో మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒక్కటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే అని చెప్తారు. ఇంతకన్నా ఎక్కువ సమానత్వం ఇంకెందులో ఉంది? సో రైట్ ఈక్వాలిటీ కాదా ఇది? మీకు ఆదిశంకరుడు నదిలో స్నానం చేసి వస్తుంటే శివుడు చండాలుని రూపంలో ఎదురవుతాడని కథ చదివాను. సో పక్కకు జరుగు నేను వస్తున్నాను అంటే అప్పుడు అడుగుతాడు ఆ చండాలుడు, నువ్వు ఎవరిని పక్కకు జరుగు అంటున్నావు? నాలో ఉన్న పరమాత్మను అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు తన తప్పును అర్థం చేసుకుంటాడు. సో ఇలాంటి ఒక సమానత్వ భావన భారతీయ తాత్విక చింతనలో మనకు అడుగడుగునా కనబడుతుంది. ఇప్పుడు విష్ణు పురాణంలో ఒక కథ నేను చదివాను. ఒక మనిషి బాటసారి అడవిలో వెళ్తున్నప్పుడు అడవిలో వర్షం పడుతుంటే తలదాచుకోవడానికి అటు ఇటు చూస్తాడు. ఒక చిన్న గది కనబడుతుంది, అందులో వెళ్ళి నిద్రిస్తుంటాడు. ఈలోగా రెండో బాటసారి అటువైపు వెళ్తూ తలుపు కొడతాడు. ఆ మొదటి వారు అంటారు, ఇది ఒక్కరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, రండి అని చెప్తాడు. ఈలోగా మూడో బాటసారి కూడా అటువైపు నుంచి వెళ్తాడు. అప్పుడు ఆ ఇద్దరు అంటారు, ఇది ఒక్కరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురైతే మనము నిలబడి తల దాచుకుందాం అని ముగ్గురిని ఆహ్వానిస్తారు. ఇంతకన్నా విశాలమైన భావన, స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ మనం ఇంగ్లీష్లో చాలా గొప్పగా చెప్తాం. కానీ ఆ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ విష్ణు పురాణం కథలో మనిషికి ఎంత సింపుల్గా చెప్పారు. ఒక చిన్న కథతో చెప్పారు. చూడండి ఎంత కథతో చెప్తాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ తన శిష్యులకు చెప్తాడు. ఒక మహిమ కలిగిన యోగి వెళ్తుంటే ఒక విష సర్పం బుసలు కొడుతూ కాటు వేయడానికి ముందుకొస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఇలా చూస్తాడు. ఆ మహిమ కలిగిన యోగిని అలా చూడడంతోనే ఆ పాము బుస పడేసి అప్పుడు నమస్కరిస్తుంది. అప్పుడు ఆ యోగి చెప్తాడు, నువ్వు ఎవరికీ కాటు వేయకూడదు అని సలహా ఇచ్చిపోతాడు, ఉపదేశించిపోతాడు. సో ఈలోగా యోగి అటు వెళ్ళిపోతాడు. ఈలోగా బుసలు కొట్టడం ఆ పాము మానేస్తుంది. ఈలోగా బుసలు కొట్టినంత కాలం దగ్గరికి రాని మనుషులు ఎప్పుడైతే ఆ పాము బుసలు కొట్టడం మానేసిందో దాన్ని కొట్టడం మొదలు పెడతారు, దాన్ని హింసించడం మొదలు పెడతారు. బాగా దెబ్బలు తిని కృషించిపోతుంది. ఆ యోగి తిరిగి ప్రయాణంలో మళ్ళీ చూస్తాడు. ఏంటి ఇలా అయిపోయావంటే, మీరు చెప్పింది పాటించాను మా యోగీశ్వర, సో నేను బుసలు కొట్టపోయారు, నన్నే కొడుతున్నారు అంటాడు. అప్పుడు ఆ యోగీశ్వరుడు చెప్తాడు, నిన్ను కాటు వేయొద్దన్నానే తప్ప బుసలు కొట్టొద్దని అనలేదు కదా అంటాడు. అంటే అన్యాయాన్ని ఎదిరించమని ఈ సమాజంలో ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస చెప్పారు, స్వామి వివేకానందుడు చెప్తాడు. ఇప్పుడు ఇంతమంది స్వామీజీ చెప్పారు. మనకు భారతీయతలో ఉన్న గొప్పతనం మనము గ్లోబలైజేషన్ గురించి చెప్తూ చెప్పారు. మనము ఆధిపత్యం అంటే దాన్ని అంతం చేయలే. మనం ఇప్పుడు మీకు స్వామి వివేకానంద చికాగోలో జరిగిన అమెరికాలో చెప్తూ అంటాడు, మేము ఇతర ధర్మాలను సహనంతో చూడడమే కాదు, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ద టాలరెన్స్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్. ఇండియాలో ఉన్న భారతీయ తాత్విక చింతన ఇతర తాత్విక చింతనల పట్ల సహనాన్ని మాత్రమే చూపడం లేదు, ఇతర తాత్విక చింతనలు కూడా సత్యమనే భావిస్తున్నాయంటాడు. ఇట్ ఈజ్ నాట్ ద టాలరెన్స్, వి బిలీవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ అంటాడు. గాంధీ మహాత్ముని అంటాడు, నేను సనాతన హిందువును, నేను గీతానుసారంగా నా జీవితాన్ని గడుపుతాను, నా తోటి ముస్లింను ఖురాన్ ఆధారంగా జీవించమని అంటాను, నా తోటి క్రైస్తవుని బైబిల్ ఆధారంగా జీవించమని అంటాను,
నా తోటి సిక్కును గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా జీవించమని అంటాడు. సో యూనివర్సల్ రిలీజన్ అనేది మన తాత్విక చింతనలోనే మనకు కనబడుతుంది. ఇంకోటి మనకు ఇంతకుముందు స్వామీజీ కూడా చెప్పాడు, ప్రాక్టీసెస్. ఇక తాత్విక చింతన అంటే అదొక పెద్ద జ్ఞానము, అది అందరికీ అర్థమయ్యేది కాదు. కానీ మన మన తాత్విక చింతనలో ఉన్న గొప్పతనం ఏంటంటే దాన్ని చిన్న చిన్న కథల రూపంలో, చిన్న చిన్న పాటల రూపంలో, ఇప్పుడు మీకు గురు రవిదాస్ నుంచి మొదలుకొని త్యాగరాయ కానీ, మీకు అన్నమాచార్య కానీ, చిన్న చిన్న పాటల రూపంలో కూడా జనంలోకి తీసుకెళ్లారు. జనంలోకి తీసుకెళ్లి జనసామాన్యానికి సాహిత్యాన్ని, ఆధ్యాత్మికతను రంగరించి ఇచ్చినటువంటి గడ్డం అనేది. సో స్వామి వివేకానందుడు మీకు ఎంత గొప్పగా చెప్తాడు, మనిషికి ఉండాల్సింది 4 ధర్మాలు అంటాడు. అభయ, ఫియర్లెస్నెస్, భయపడకూడదు. ఎప్పుడు భయపడవు? నువ్వు తప్పు చేయనప్పుడు భయపడవు. అహింస, ఎవరికి ఇతరులకు కావాలని నీవు నష్టం చేయవు. అలాగే అసంగ, స్పిరిట్ ఆఫ్ డిటాచ్మెంట్, అంటే నీవు ఏ పెట్టి ఇంట్రెస్ట్లతో సంకుచితమైన స్వార్థ ధోరణులకు అతీతంగా ఉండాలి. ఆనంద అంటే డివైన్ బ్లిస్, ఒక దైవికమైనటువంటి ఆనందం ఎప్పుడు ఉంటుంది? నీ జీవితం మీనింగ్ఫుల్ అయినప్పుడు ఆనందం ఉంటుంది. నువ్వు కోట్లు సంపాదించిన ఆనందం ఉండదు. చూడండి, మీరు గమనించండి. కోట్లు సంపాదించిన వాడు కూడా బాధపడుతూ స్వామీజీ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు స్వామీజీ నేను బాధపడుతున్నానని చెప్పుకుంటాడు. కానీ ఒక నిరుపేదవాడు కూడా కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా ఉంటాడు. మరి సంపదే సంతోషాన్ని ఇస్తే ఆ సంపన్నుడు ఎందుకు బాధతో ఉండాలి? ఈ పేదవాడు ఎందుకు ఆనందంగా ఉండాలి? అంటే నీ జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఉన్నప్పుడు ఆనందంగా ఉంటావు. అర్థం అందువల్ల ఆనందం అనేది వస్తుమయ సంపద ద్వారా రాదు. జీవితానికి అర్థము, పరమార్థము ఉంటే అప్పుడు ఆనందం వస్తుంది. ట్రాన్సెండర్స్ అంటారు. సో అందువల్ల ఇంత సింపుల్గా ఎవరు చెప్తా నీకు పెద్ద తాత్విక చింతన లెక్చర్ ఇస్తే అర్థమవుతుందా? సో ఎంత సింపుల్గా చెప్పారు, అభయ, అహింస, మీకు అసంగ అని అనంద అని చెప్పారు. సో ఇంతకన్నా ఎక్కువేం కావాలి ఇక మనిషికి? సో అందువల్ల మన తాత్విక చింతనలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకత అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఆ సంస్కారాన్ని తరతరాలకు అందించారు. అయితే సమాజంలో సమస్య ఏంటంటే ఏవో కొన్ని వక్రీకరణలను చూసి, అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా వక్రీకరణలు ఉంటాయి. ఇంతకుముందు మనం ప్రకృతిని వక్రీకరించుకున్న హైబ్రిడైజేషన్ ఇంతకుముందు స్వామీజీ చెప్పారు. సో హైబ్రిడ్ అనేది వస్తువుల్లోనే కాదు, ఆలోచనలు కూడా హైబ్రిడ్ ఆలోచనలు వచ్చేసాయి. సో ఈ హైబ్రిడ్ ఆలోచనలు వచ్చినాయి గనక పదార్థం యొక్క అసలు స్వభావం పోతుందా? సో హైబ్రిడ్ ఆలోచనలు, హైబ్రిడైజేషన్ వ్యతిరేకించాలి తప్ప దాని ఆలోచనకు ఉన్నటువంటి అతి ఒరిజినాలిటీ, దాని ఒరిజినల్ స్వభావాన్ని మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. అందువల్ల ఇలా మనం అనేక రకాల, మీకు పురాణాల్లో చూడండి, మీకు ఏదో ఒక సందేశం ఉంటుంది. మనకు పైకి అది కనబడుతుంది, పురాణంలాగా కనబడుతుంది, కానీ ఒక సందేశం ఉంటుంది. ఇప్పుడు మీకు మీరాబాయ్, సక్కుబాయ్, మొల్లా, ఈ ముగ్గురు ఏం చెప్తోంది? ఒక పతి పరమేశ్వరుడు భర్తను మాత్రమే పూజించు అని చెప్తున్న సమయంలో నాకు దైవాన్ని పూజిస్తాను అని చెప్పి తన జీవితాన్ని దైవ ప్రార్థనలో నిమగ్నం చేస్తారు. సో అక్కడ మనకు కనబడేది ఏంటంటే మీరాబాయి కృష్ణుని పూజించింది, కృష్ణుని గురించే ప్రార్థన చేసింది అని. కానీ వాస్తవంగా అందులో సామాజిక చింతన ఏంటంటే పురుషాధిక్య సమాజంలో పతియే పరమేశ్వరుడు, అందువల్ల పతిని గౌరవించడం కరెక్ట్, అదే సమయంలో భార్యను గౌరవించాలి, భర్తను గౌరవించాలి. సో ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేస్తూ అధిపతి భర్త కాదు భగవంతుడు మాత్రమే అనేటువంటి ఒక సందేశాన్ని అందులో మనకు చెప్పారు. అందువల్ల మీరు చెప్పినట్లు పుక్కిడి పురాణాలు కావవి. అది ఒక వక్రీకరణలను మాత్రమే చూసే మన వక్ర దృష్టి తప్ప, నువ్వు ఒక రంగుటద్దాలతో చూసినప్పుడు ఆటోమేటిక్గా పదార్థం కూడా వేరే రంగులో కనబడుతుంది. అయినంత మాత్రాన ఆ పదార్థం తన ఒరిజినల్ రంగును కోల్పోదు కదా. అలానే స్వామీజీ, శ్రీ రామానుజాచార్యుల యొక్క సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా రామానుజాచార్యులు ప్రబోధించినటువంటి ప్రబోధాల సారాంశాన్ని మాకు తెలియజేస్తారా? ఆ సందేశాన్ని జ్ఞాపకం చేస్తూనే దీనికి పేరు పెట్టడం జరిగింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అని దీనికి పేరు పెట్టారు. దీనికి రామానుజుల వారి యొక్క జీవితంలో ప్రతి అంశము మనకు ఒక సందేశమే. అందులో మొట్టమొదట మన తోటి వారందరినీ కూడా సమానంగా ఆదరించాలి, అందరూ బాగుపడడానికి తానొకడు ఏమైనా పర్వాలేదు. ఇందాక వారు చెప్పారు కదా,
లోకమంతా బాగుపడుతోంది అని అనుకున్నప్పుడు నేను ఒక్కడిని నరకానికి వెళ్ళడానికి నాకేమీ ప్రమాదం లేదు, నాకేమీ ఇష్టం లేదు. కానీ అది చేసేది తప్పు అయితే నిజానికి వారు చేసింది కూడా అదేం తప్పేం కాదు. అందరికీ ఇవ్వడం అనేటటువంటిది వారు తప్పు చేయలే. భగవంతుడు ఏ కొందరికో అని మనకి పురాణాలు వేదాలు ఎప్పుడూ చెప్పలా. రామచంద్రుడు అంతటి వాడు ఒక జటాయు పక్షికి తండ్రికి కూడా చేయని సంస్కారం చేశాడు ఆయన. రామానుజుల వారికి వారి గురువుగారు ఇచ్చినటువంటి ప్రేరణ అది. ఒక ఉత్తముడైనటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన జన్మకి ఈవేళ మనం అనుకునేటటువంటి హరిజన్, కానీ చాలా అద్భుతమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, తమ గురువు గారికి మంచి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా. అలాంటి ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు రామానుజుల వారికి గురువుగారుగా మహాపూర్ణులను ఆయన ఉండేవారు. రామానుజుల వారిని మంచి వారిలో ఉండేటువంటి యోగ్యతకి తగ్గట్టుగా ఏవేవి గ్రహించాలో అలా గ్రహించే అవకాశాలు కలిగించినటువంటి వ్యక్తి ఆయన, మహాపూర్ణులని మానవుడు. సో వారు చాలా అద్భుతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి మహనీయులైన. తమతో పాటు తమ గురువుగారి దగ్గర అనుగ్రహం పొందిన వ్యక్తి కనుక ఇతను చనిపోతూ, అయ్యా గురువుగారు సంస్కారం చేసినటువంటి దేహం ఇది కనుక ఈ దేహాన్ని అసంస్కృతుల వ్యక్తుల చేతుల్లో పెట్టద్దు అని ఆయన కోరుకున్నాడండి. అంటే తనకుండేటువంటి మిగతా వాళ్ళెవరు కూడా అలాగా ఈ మార్గంలో వాళ్ళెవరు రాలా. ఈ ప్రార్థన మహాపూర్ణుల దగ్గర చేసినప్పుడు మహాపూర్ణులు ఆ మారనేరి నంబి అని వారికి పేరు, వారి యొక్క చర్మ సంస్కారాన్ని వీరు చేశారు. అంటే వారికి చనిపోయిన తర్వాత జరపాల్సినటువంటి అగ్ని సంస్కారం అంతా కూడా మహాపూర్ణులు చేశారు. అంటే ఒక బ్రాహ్మణ పండితుడు ఒక హరిజనికి సంస్కారం చేశాడు. మరి ఆ రోజుల్లో, ఇది 1000 ఏళ్ల క్రితం మాట, ఇది ఈవేళ కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో పద్ధతులు చాలా దారుణంగా ఉండేవి, కఠినంగా ఉండేవి. ఎంత కఠినంగా ఉండేవంటే ఏదైనా ఒక ఇలాంటి తగని పని చేస్తే, లేదు ఎవరైనా తమ హద్దులు దాటి ప్రవర్తిస్తే, తమకి చదవ తగవు అని చెప్పిన గ్రంథాల్లోకి ఎవరైనా చొరవ చేసి ప్రవేశిస్తే, వాటిని ఉచ్చరిస్తే వాడి నాలుక తీసేయాలి, వింటే చెవిలో సీసం పోసేయాలి, అన్నంత దారుణంగా ఉండేవి. మరి అలాంటి రోజుల్లో నిప్పును కూడా కడిగి వాడేటటువంటి స్థితి ఉండే ఆ రోజుల్లో ఒక వైదిక బ్రాహ్మణుడు ఒక హరిజనుడికి అగ్ని సంస్కారం చేశాడు అని అంటే ఆవేళ ఉండేటువంటి సమాజం యొక్క తిరుగుబాటు ఎలా ఉంటుంది అనేది మనం ఊహించవచ్చును. ఇలా జరుగుతోంది అని తెలిసింది రామానుజాచార్యుల వారికి. వారు కూడా ఆ సమయంలో ఆ ఊళ్ళోనే ఉన్నారు, శ్రీరంగం అని ఆ ఊరి పేరు. ఇది తెలిసి వీరు అక్కడికి వెళ్ళారు. పెడితే ఇంకా అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా, చూడబోయ్ నువ్వు గురువుగారు అంటున్నావు, వారు చేసిన పని చూడు ఎలా ఉందో, ఇదే చేసే పని, వీళ్ళందరినీ మేము వెలివేస్తాము అన్న తీరులో వాళ్ళంతా కూడా ఆయన మీదకి తిరుగుబాటు చేశారు. అప్పుడు రామానుజాచార్యుల వారు వారందరికీ కూడా అవగాహన కలిగించాలి కనుక ముందర వీరు వెళ్ళారు ఆ గురువుగారి దగ్గరికి. వారందరూ అట్లా అంటున్నారు కనుక మీరు ఈ పని చేశారంటే దాన్ని తప్పకుండా దీని వెనకాతల ఏదో కారణం ఉంటుంది, నేను తెలుసుకోవచ్చు అని అనుకుంటే నాకు అదేనా వివరిస్తారా అని అడిగారు. అప్పుడు ఆ మహనీయుడు చెప్పాడు, ఆయన రాముడు ఒక గద్దకి సంస్కారం చేశాడు, జటాయు. అది గ్రద్ద అనగానే శ్మశానాల్లో తిరుగుతూ ఉండేది, జంతువులని పీకి తింటూ ఉండేటటువంటి ఒక పక్షి, ఒక వల్చర్. అలాంటి దానికి ఆచార ప్రధానుడు అని పేరు పొందినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. ఆ వంశంలో వాళ్ళకి శిరోభూషణంగా పుట్టినవాడు ఈయన. రాముడంతటి వాడు ఈ పని చేశాడు కదా, నేను రాముడి కంటే గొప్పవాడిని అయితే కాదు. ఇక ఆ మహనీయుడు గద్ద కంటే తక్కువవాడు కాదు, ఇక్కడ మనిషి కదా, కనీసం మనిషే కాదు భక్తుడు కదా.
భక్తుడే కాదు, మా గురువు గారి దగ్గర సంస్కారం పొందిన వ్యక్తి కదా. అంచేత ఆయన గద్ద కంటే తక్కువ కాదు, నేను రాముడి కంటే ఎక్కువ కాదు అన్నారు ఆయన. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ రామానుజుల వారికి. సరే, ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ కూడా వారు సముదాయించారు, వాళ్ళందరికీ కూడా విషయాన్ని తెలియచేశారు, వాళ్ళందరినీ తర్వాత ఊరుకోబెట్టారు. తర్వాత వీరి వైభవం తగ్గట్టుగానే వారిని చూశారనుకోండి. రామానుజుల వారికి అక్కడి నుంచి ప్రేరణ కలిగింది. మనం చేసేటటువంటి ఏ పనైనా సమాజానికి హితం కావాలి, దైవం వైపు నడిపించగలిగేది కావాలి, మనిషిలో ఉండేటటువంటి ఉద్రేకాలని తగ్గించగలిగింది కావాలి, సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కావాలి. అలాంటివి ఏవైతే అది మనం చేయతగును. ఇది రామానుజుల వారు చేసిన పని. ఒక్కొక్క రంగంలోకి ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు వారు. ఆరోగ్యాన్ని కలిగించే కార్యక్రమాలు చేశారు. ఆహారాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లోకి ఇమిడ్చి, ఎప్పుడైనా వైష్ణవాలయాల్లోకి పెడితే వైష్ణవాలయాల్లో ప్రధానంగా ఉండేది ప్రసాదాలే. మరి రకరకాల అందరికీ తెలిసిన ప్రసాదాలు అయితే పొంగలి, దధ్యోజనం, పులిహోర తెలుసును, చక్కెర పొంగలి. కానీ అక్కడ చేసేటటువంటి ఆహార పదార్థాల్లో లేదు, అక్కడ చేసే ప్రసాదాల్లో ఆరోగ్యాన్ని సామాజికమైనటువంటి రీతిలో దృష్టిలో పెట్టుకుని వాటిని అక్కడ ప్రవేశపెట్టారు. ఆలయ వ్యవస్థ అంతటికీ కూడా రూపకల్పన చేసినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారే. ఒక్క వైష్ణవాలయాలకే కాదు, అన్ని రకాల ఆలయాలకే కూడాను. దీనికి కూడా వెనకాతల ప్రేరణ ఆళ్వార్లని మహానుభావులు కొందరున్నారు. ఒక 12 అంటారు వాళ్ళని. వాళ్ళు వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన ధారంతా కూడా ఒకే క్రమంలో సాగింది. వాళ్ళు తమ జీవితాల్లో తమ యొక్క సందేశాల్లో కూడా అద్భుతమైనటువంటి ఈ సమతా సిద్ధాంతానికి వారు చక్కటి పోషణ కలిగించారు. ఇందాక ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పారు కదా, ప్రొఫెసర్ గారు, ముగ్గురు ఒక చోట కలిశారు, ఒకళ్ళు పడుకునే చోట ఇద్దరు కూర్చోవచ్చు, ఇద్దరు కూర్చున్న చోట ముగ్గురు నించోవచ్చు అనే యాక్సెప్టబిలిటీ అండ్ అకామిడేటివిటీ, ఇలాంటి లక్షణాలు చూపించిన వాళ్ళు ఆళ్వార్లలో మొదటి ఆళ్వార్లు అని పేరున్నటువంటి ముగ్గురు ఆళ్వార్లు అన్నమాట. వాళ్ళు కూడా ఆళ్వార్లే. ఈ సంప్రదాయంలోనే వాళ్ళు ఆద్యులు అంటారు వాళ్ళు. సో ఆ 12 ఆళ్వార్లు ఇట్లాంటి సందేశాన్ని తమ జీవితాల్లో వారు పాటించి చూపించారు. వారికి ప్రేరణ భగవంతుడి యొక్క ఆచరణ వివిధ అవతారాల్లో. ఈ అవతారాల్లో భగవంతుడంతటి వాడే తను దీన్ని ఆచరించి ఆ ఆచరించిన దానిని తర్వాత తరాలు గుర్తించడానికి వీలయ్యేటట్లుగా ఆయన అర్చా విగ్రహ రూపంలో వచ్చి ఈ భూమి మీద ఉన్నాడు శాశ్వతంగా. ఒకనాడు వచ్చి వెళ్ళిపోవడం అనేటటువంటిది సంచరించే ఏ ప్రాణికైనా లక్షణం. సో ఉన్నంత వరకు వారు ప్రేరకులుగా ఉంటారు. మరి వారు తర్వాత కూడా ఆ ప్రేరణ ఉండాలంటే వారి యొక్క స్థాయి ఈ లోకంలో శాశ్వతంగా ఉండాలి. లేదా భగవంతుడు అవతరించి వచ్చి ఈ లోకంలో చేసినటువంటి కార్యాలకి తర్వాత కాలంలో కూడా ప్రేరణ ఉండడానికి వీలయ్యేటట్లుగా ఆయన విగ్రహ రూపంలో ఉన్నాడు. దానికి అర్చామూర్తి అని అంటారు దాన్ని. ఈ అర్చామూర్తిగా ఆయన ఉండడానికి కారణం ఋషులందరూ కూడా ఆయా కాలాల్లో అక్కడ ఉండేటువంటి ఋషులు భగవంతుడిలో ఆ లక్షణాలు చూసి, భగవంతుడు చేసినటువంటి ఆ ఉపకారాన్ని చూసి, ఆయన పాటించినటువంటి సమతా స్ఫూర్తిని వాళ్ళు పొంది, ఇది కేవలం మా కోసం మాత్రమే కాకూడదు, ఇది తర్వాత వచ్చే తరాలకు కూడా ఇది అందాలి కనుక హే భగవన్ నువ్వు ఇక్కడ ఇలా ఉండు అని వాళ్ళు ప్రార్థనలు చేస్తే వాళ్ళ కోరికను మన్నించి భగవంతుడు ఆయా ప్రాంతాల్లో విగ్రహ రూపంలో ఉన్నాడు. ఆ విగ్రహ రూపంలో ఉండే దాని చుట్టూ ఒక వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థకి ఆగమము అని పేరు పెట్టారు, దానికి ఆలయం అని పేరు పెట్టారు. సో ఆలయము ఆగమము అనేటటువంటి వ్యవస్థకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తులు ఆళ్వార్లు. ఆళ్వార్ల మార్గాన్ని అందుకున్నవారు ఆచార్యులు. ఆచార్య పరంపరకి ఒక
స్థిరత్వాన్ని, దానికి ఒక బలమైనటువంటి పోషణని కలిగించినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు. సో రామానుజాచార్యుల వారిని అందుకోసం మనం సమతా మూర్తి అని అంటాము. వ్యక్తిని ఎప్పుడు ద్వేషించకూడదు. వ్యక్తిలో ఒకవేళ లోపం ఉంటే లోపాన్ని ద్వేషించాలి. వ్యక్తిని కాదు దండించాల్సింది, వ్యక్తి యొక్క దోష గుణాన్ని దండించాలి. ఇదేదో పెద్ద చైనా సూక్తి అని చాలామంది ఈ మధ్యకాలంలో దీనికి ఒక జీవాన్ని పోసినట్టుగా కూడా మేము వింటూ ఉంటాం. కానీ ఇది ఆళ్వార్లలో ఒక ఆమె అయినటువంటి గోదాదేవి చెప్పింది ఈ మాట. మొట్టమొదట తిరుప్పావై అనేటువంటి ప్రబంధంలో 30 పాటలవి. అందులో 15వ పాటలో చెప్పింది అనమాట ఈ మాట. మాత్తారే మాత్ అழிక్క వల్లాన్ అని అంటుందన్నమాట. అంటే ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిని ఎప్పుడు ద్వేషించడు. ఆయన ఆ వ్యక్తి చేసే తప్పుని ద్వేషిస్తాడు, దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. అవతారాల్లో భగవంతుడు అది చూపించాడు. మన ఆచార్యులలో కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. రామానుజాచార్యుల వారు దాన్ని తమ జీవితంలో చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రదర్శించారు. వారు రాముణ్ణి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనుకోండి. రావణాసుడు తప్పు చేశాడు. రావణాసుడు కనిపించగానే బాణం వేసి కొట్టేస్తే అక్కడతో స్టోరీ అయిపోయి ఉండేది. కానీ రామచంద్రుడు ఆ పని చేయలా. అంటే వాడు ఏదో కారణం చేత, ఏదో ప్రేరణ చేత, ఎవరో ప్రేరణ చేత కానీ, ఏదో ఒక బలహీనత చేత కానీ ఓ తప్పు చేసి ఉండొచ్చు. వాళ్ళని అవకాశం ఇద్దాం. వ్యక్తి యోగ్యత కలిగి తనను తాను రెక్టిఫై చేసుకోగలిగితే అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. అవకాశం ఇచ్చాడు. మొదటిసారి తన దగ్గరికి వచ్చి బాణం విరగొట్టుకొని, ధనస్సు విరగొట్టుకొని, రథాన్ని విరగొట్టుకొని, గుర్రాలని పోగొట్టుకొని చేతకాని దశలో నిలబడ్డప్పుడు ఇంకొక బాణం వేస్తే వాడి పని అయిపోయింది. రాముడు ఆ పని చేయాల. వెళ్ళి ఇంటికి వెళ్ళు, ఆలోచించుకో, చేద్దాం అనిపిస్తే మళ్ళీ రేపు రా అని పంపించాడు ఆయన. చేత వ్యక్తిని మేము ద్వేషించాం. వ్యక్తిలో ఉండేటటువంటి చెడు గుణాన్ని ద్వేషిస్తాం, దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. 1, 2, 3 సార్లు ఛాన్సెస్ ఇచ్చాడు రావణాసుడికి. అట్లాగే రాముడు 3 సార్లు వాళ్ళు మార్పు రాలేదు కనుక పాపం ఆ చివరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాడిని వధించాల్సి వచ్చింది. ఇంకా మారడు అని అనుకున్న తరువాత బాధించాల్సి వచ్చింది. ఇది భగవంతుడు నేర్పింది. సేమ్ థింగ్ వీ ఫైండ్ ఇన్ రామానుజస్ లైఫ్ హిస్టరీ ఆల్సో. మన ఆచార్యులు అందరిలో కూడా ఈ రకమైనటువంటి యోగ. అందుకోసమనే ఆ మహనీయులు వాళ్ళు సమాజానికి మార్గదర్శకులు కాగలిగారు, నేతలు కాగలిగారు, ఆచార్యులు కాగలిగారు. వారు రామానుజాచార్యుల వారి జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లాంటిది రామానుజ పరంపరలో మనకు కనిపిస్తుంది. రామానుజుల వారికి ఒక శిష్యులు ఆయన ఉండేవారు, కూరేసులు అని వారికి పేరు. రామానుజాచార్యుల వారి విషయంలో ద్వేషం పెంచుకొని ఒక రాజు ఆ రోజుల్లో ఉండేవా ఆయన రామానుజుల వారిని లేకుండా చేసేద్దాం అని తన సైన్యాన్ని పంపించి ఆయన బంధించి తీసుకురమ్మన్నాడు. ఈ విషయం తెలిసి రామానుజుల వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఈ కూరేసులని ఆయన రామానుజుల వారిలాగా కాషాయం కట్టుకుని దండం పట్టుకుని నేనే రామానుజుల వారిని అని ఈయన వెళ్ళాడు అక్కడికి. కానీ ఈ లోపల వాడికి ఎలాగైనా తెలుస్తుంది. తర్వాత మళ్ళీ రామానుజుల వారికి ఉపద్రవం రావచ్చు కనుక రామానుజుల వారిని ఇక్కడి నుంచి మనం ఇంకొక చోటకి మార్చాలి అని వారిని ఒక రకమైనటువంటి ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి కర్ణాటక వైపు పంపించారు. మేల్కోట అని అంటారు, అక్కడికి పంపించారు. ఈయన వెళ్ళి ఆ రాజ్యసభకి వెళ్ళాడు. సరే, రాజ్యసభలో వాడు ఆర్గ్యూ చేశాడు. కానీ ఆర్గ్యూ చేయడం అనేది తెలుసుకోవడం కోసం చేసిన ఆర్గ్యుమెంట్ కాదు. తన వాదాన్ని ఇతరి మీద ఆరోపించడం కోసం చేసిన వాదం. 2 రకాలుగా ఉంటాయి కదా వాదాలు. జిజ్ఞాసువాదం, జిగీషువాదం అని 2 ఉంటాయి. జిజ్ఞాసువాదం అంటే తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. జిగీషు అంటే తనకి తెలిసింది వాళ్ళకి చెప్పి ఒప్పించడం కోసం చేసే ప్రయత్నం. ఆ రాజు అలాంటి వాడు. ఈయన చాలా చెప్పారు, ప్రమాణాలు చూపించారు, ఉదాహరణలు చూపించారు ఇతిహాసాల్లోంచి. కానీ వాడు ఒప్పుకోలే. చివరికి వాడు చేసిన పని ఏంటంటే ఈ వెళ్ళినటువంటి మహనీయులకి కళ్ళు పొడిపించేశాడు. 2 వెళ్ళారు. రామానుజుల గురువు గారు, మహాపూర్ణులు ఇందాక చెప్పానే ఆయన,
ప్లస్ ఈ కూరేసులు అనే ఇద్దరు కూడా వెళ్ళారు అక్కడికి. సరే, ఓ ఆయన కళ్ళు పొడిపించాడు, ఒక ఆయన ఇలాంటి వాళ్ళని చూసి మళ్ళీ లోకాన్ని చూడడం ఇష్టం లేదు అని వారి కాళ్ళు తీసేసుకున్నారు. కానీ తర్వాత కాలంలో, అంటే సుమారుగా ఒక 20 ఏళ్ల కాలం అయిన తర్వాత, వాడు ఆ రాజు అంత దుష్టుడిగా ప్రవర్తించడానికి వెనకాతల ఒక ప్రేరణ కూడా ఉంది. ఎవరో ఒక ఆయన వెనకాతల నుండి వాడిని ఆ రకంగా ప్రేరేపించారు. వాడి పేరు నాలూరాన్ అని అంటారు. రామానుజాచార్యుల వారు మళ్ళీ మేలుకోట నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ కూరేసులకి ఇలాంటి ఉపద్రవం జరిగింది అని తెలిసి వారిని చూసి, వారిని అంటే మీరు చాలా భక్తులు కదా, భగవంతుడిని ప్రార్థన చేస్తే భగవంతుడు మీకు మళ్ళీ తప్పకుండా కళ్ళు ఇస్తాడు, సో మీరు చెయ్యండి, నేను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. ఈయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉండే మహనీయుడు, స్వామి మీరు ఏం కోరుకుంటున్నారు? మామూలుగా ఎవరైతే ఏం కోరుతారు ఇలాంటి దశలో? నాకు కళ్ళు తీసేసినటువంటి ఆ రాజుకు కానీ, లేదు మా గురువు గారికి ఇంత ఉపద్రవం రావడానికి కారణమైనటువంటి ఆ నాలూరాన్ నరకాల పాలైపోగాక, ఇలాంటివో కోరుతారు. కానీ ఆయన కోరిన గొప్ప కోరిక ఏంటంటే, నా యందు ప్రేమతోటి భగవంతుడు నాకు ఏ ఉత్తమ ఫలితాన్ని ఇవ్వదలుచుకుంటున్నాడో ఇలాంటి ఉత్తమ ఫలితం ఆ నాలూరానికి కూడా లభించేట్టుగా చేయాలి. ఎవరన్నా కోరుతారండి? సో తప్పు చేసిన వాళ్ళు కూడా మార్పు రావాలి, వాడు కూడా మంచి మార్గాన్ని పట్టాలి. ఇది మనకి వేదాలు నేర్పాయి. ఇప్పుడు మన వాళ్ళు ప్రతిరోజు పూజా పునస్కారాలు చేసినప్పుడు చివర లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనే ఒక శ్లోకం చదువుతారు. దాది ఎంత ఉదాత్తమైనటువంటి భావన అంటే, లోకంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్ళు అనేది నిజానికి అది ఒక జాతి కాదు. అది బుద్ధి ఎప్పుడైతే చెడుతుందో వాళ్ళే మన చెడ్డవాళ్ళు అంటాము కదా. వ్యక్తులు బై బర్త్ ఎవడు చెడ్డవాడు కాదు. అందుకనే రాక్షసులు కూడా చెడ్డవాళ్ళు కాదంటారు మన వాళ్ళు. ఎందుకంటే విభీషణుడు రాక్షసుడే, రావణాసుడు తమ్ముడే కదా, కానీ ఆయన మంచోడు. ప్రహ్లాదుడు కూడా రాక్షసుడే, హిరణ్యకశిపుడు కొడుకే కదా, కానీ ప్రహ్లాదుడు మన భక్తుల్లో నెంబర్ 1 తయారు చేసుకున్నాం. భక్తుల పేర్లు చెప్పాలంటే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక వీళ్ళంతా తర్వాతే వస్తారు. మొట్టమొదటి స్థానం ఆక్రమించేది ప్రహ్లాదుడు. మరి రాక్షసుడు కదా. అంటే బై బర్త్ నో వన్ బికమ్స్ బ్యాడ్, బట్ వెన్ ద థాట్ ప్రాసెస్ has been corrupted, then anybody becomes bad. సో ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా వాడికి మంచి అవకాశాలు కలిగి దాన్ని వాడు వాడుకుని తనలో ఉండేటువంటి చెడు ఆలోచనల్ని కడుక్కొని వాడు సన్మార్గంలోకి వచ్చి మనతో పాటు వాడు కూడా సాగాలి జీవనంలో. ఎందుకంటే మనం అందరం నిజానికి ఒకే దేవుడి సంతానం. దేవుడు ఎప్పుడు కూడా తన సంతానంలో తారతమ్యాలు చూడడు, ఏ తండ్రి తల్లి చూడరు. తన పిల్లల్లో ఒకడు చాలా చెడిపోయిన ఆలోచనలు, ఒకడు మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా తల్లి తండ్రి ఇద్దరిని సమానంగానే ప్రేమిస్తారు. ఆ పిల్లవాడు కూడా మనసు మారి వాడు మంచిగా ఉంటే బాగుండని కోరుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ప్రపంచంలో ఉండే ఒక ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇలాంటి కోరికతో ఉంటే మరి ఇంత జీవజాతిని తన సంతానం కలిగిన భగవంతుడికి ఎంత గొప్ప కోరిక ఉంటుంది. సో డెఫినెట్లీ హీ హ్యాజ్ నో పార్షియాలిటీ. ఎవ్వరి మీద భగవంతుడికి నిర్దయ కానీ పక్షపాతం కానీ ఉండవు అనే వేదాలు చెప్పాయి, బ్రహ్మసూత్రాలు చెప్పాయి, ఋషులందరూ కూడా దాన్ని చెప్పారు. వైషమ్య నైర్ఘృణ్యే నా, ఇవి ఎప్పుడు భగవంతుడిలో ఉండవు అని చెప్పారు. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. మరి మనం కూడా ఆ భగవంతుడి యొక్క సంతానం అయినప్పుడు భగవంతుడు ప్రేమించే సంతానాన్ని నేను ద్వేషిస్తున్నానంటే అది భగవంతుడికి ఎట్లా ఆనందాన్ని ఇస్తుంది? నాకు భగవంతుని ప్రేమ ఉన్నట్టు ఎట్లా అవుతుంది? సో ఎవరిని నువ్వు ద్వేషించాల్సిన అవసరం లేదు, అలాంటి తప్పు చేసేవాడిని నువ్వు ప్రోత్సహించాల్సిన అవసరం కూడా లేదు.
ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళలో ఉండేటువంటి తప్పుని ద్వేషించు, దాన్ని సరిచేసే ప్రయత్నం చేయి. ఎంతవరకు నువ్వు సాధించగలిగితే అంతవరకు నువ్వు సాధించే ప్రయత్నం చేయి. వాడు ఏ రకంగానే ఇక మారడు 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 అని అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు వాడికి దండన విధించాల్సినటువంటి బాధ్యత పరిపాలకుడికి ఉంటుంది. ఇది రామానుజాచార్యుల వారు విశ్వసించారు, ఆచరించారు, అందరికీ కూడా దాన్ని అందించారు. అందుకోసమనే వారు ఈ ప్రపంచంలో మా ఊళ్ళో అని చెప్పలా, మా రాష్ట్రంలో అని చెప్పలా, మా దేశంలో అని చెప్పలా, మా ఖండంలో అని చెప్పలే, సువిశాల భూభాగంలో ఏ మూల ఉండే ఎవరైనా సరే శ్రద్ధ కలిగి బాగుపడాలని అనుకుంటే ఈ మంత్రం వాళ్ళకు కూడా మీరు చెప్పండి నిస్సంకోచంగా అని ఆజ్ఞ ఇచ్చి 74 మందిని పండితుల్ని తయారు చేసి ప్రపంచంలో అన్ని మూలలకి పంపించారు వారు. ఇందాక మన ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్పారు, స్నానం చేసి బయటకు వస్తే ఎదురుకుండా కనిపించినటువంటి ఒక వ్యక్తిని, నువ్వు ఇక్కడికి మా ఎదురుకుండా రాకూడదు తెలీదా, తొలగు పక్కకి. ఇది ఆనాటి సామాజికమైనటువంటి వ్యవస్థ. ఇది ఆ వ్యక్తిని మనం తప్పుపట్టలేము. సమాజంలో ఉండేటువంటి ఆలోచన ధోరణి అట్లా ఉండేది, పద్ధతి అలా ఉండేది. సమాజం ఆనాడు ఆ విధానాన్ని అవలంబించింది. రామానుజాచార్యుల వారు ఆ ఆలోచన ధోరణిలో మార్పు తేవడం కోసం చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నమే వారిచ్చినటువంటి సిద్ధాంతం. రామానుజాచార్యుల వారి యొక్క సిద్ధాంతాన్ని ఆ తర్వాత సుమారు 500-600 సంవత్సరాల దాకా ఈ ప్రపంచంలో ఉండే పరిపాలకులు గౌరవించారు. సమాజంలో ఉండేటటువంటి ఇలైట్ ఆఫ్ ది సొసైటీ, విద్యా వర్గం ఉంటుంది కదా, ఆ వర్గం గౌరవించింది. పాలనా వ్యవస్థాగతంగా ఉండేటువంటి వ్యక్తులు, బ్యూరోక్రాటిక్ సిస్టమ్ అంటాం కదా, వాళ్ళు గౌరవించారు. సామాన్య జనత కూడా ఆదరించింది. 16వ శతాబ్ద మధ్యలో తర్వాత మళ్ళీ వైదేశికమైనటువంటి దాడులు ఈ దేశం మీద పెరిగిన తర్వాత మళ్ళీ ఇది కొంత డైల్యూట్ కావడం ప్రారంభించింది. ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే రోజుల్లో వాళ్ళు ఈ జాతిని ఎలాగా ముక్కలు చెక్కలు చేసి తద్వారా తమ యొక్క పబ్బం గడుపుకోవాలని ఆలోచించిన వాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ ఈ సమాజం చిట్లిపోతుందో అలాంటివన్నీ ఎక్కడెక్కడున్నాయో వాటన్నిటిని తీసి మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా పెంచి పోషించారు. వాళ్ళది తప్పు అని మేము అనం. వాళ్ళ బ్రతుకు కోసం లేకపోతే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు సాగించినటువంటి ఉద్యమంలో భాగంగా వాళ్ళు దాన్ని చేసుకుని పోయారు. కానీ వాళ్ళ నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చి ఉండాల్సింది. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ దేశాన్ని పాలించినటువంటి పరిపాలకుల్లో చిత్తశుద్ధి శూన్యం కావడం చేత బ్రిటిష్ వాళ్ళు సాధించాలనుకున్నది వాళ్ళ పాలనలో సాధించలేకపోతే వాళ్ళని పంపి దాన్ని పాపం వీళ్ళు సాధించి పెట్టి ఈ జాతిని ఇప్పుడు ఉండేటటువంటి భ్రష్టు దారికి తీసుకొచ్చారు. సో బహుశా మనం వీఆర్ ఆల్వేస్ ఆప్టమిస్టిక్, మనం ఎప్పుడు కూడా ఆశావాదులం. ఆశ తప్పు కాదు, మా ఆశకి ఆకాశమే హద్దు. అందుకే రామానుజాచార్యుల వారి మూర్తిని ఇక్కడ నిర్మాణం చేసినప్పుడు వారికి పైన ఆచ్ఛాదన పెట్టలే. ఎందుకంటే మన ఆశకి సన్మార్గాన్ని చూపించి అది సమాజ హితకరంగా సాగేటట్టు చేసే ఆచార్య పరంపరకి ఆద్యులు రామానుజాచార్యుల వారు కనుక అలాంటి మహనీయుల యొక్క ఆ ప్రేరణ స్ఫూర్తి అనేది మనకి ఆకాశపు హద్దులుగా ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం కూడా పెరగాలి, మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు మనం కేవలం గ్రంథాలు వలిస్తూ కూర్చుంటాం అనంటే సమాజంలో మార్పు రాదు. లేదా అందులో ఉండేటువంటి మాటల్ని మనం ఉపదేశాలు చేస్తూ ఉంటే సమాజంలో మార్పు రాదు. వాట్ ఎవర్ ప్రాక్టికలీ అవర్ ఆచార్యస్ హ్యావ్ షోన్, ఎస్పెషల్లీ ఆ రామానుజ పరంపర మనకి చూపించినటువంటి దాన్ని మనం ఫాలో కాగలగాలి. సమాజానికి భయం వల్ల కంటే ప్రేమ వల్ల మార్పు త్వరగా వస్తుంది.
ఏ వ్యక్తుల్లోనైనా ప్రేమని సమాజంలో అందించడానికి మూల సూత్రం దైవం. ప్రేమ కలిగేది అందాన్ని చూసి కదా మనకు కలుగుతుంది. అందాలన్నింటికీ మూల కందం భగవంతుడు. భగవద్గీతలో ఆయన 10వ అధ్యాయంలో దాన్ని చూపిస్తాడు. విశ్వంలో ఉండే ఎన్ని రకాల అందాలైనటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ చూపించాడు. వాటికి వెనకాతలు ఉండేటువంటి మూల స్రోతస్సు నేనయా అని చూపించాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడైనా. సో ఆయనని మొట్టమొదటి చూపించినప్పుడు సమాజంలో ప్రేమ అనే ఒక ఎలిమెంట్ బయలుదేరుతుంది. ఈ ప్రేమ అనేది కలిగినప్పుడు ఎలా కలగాలది అంటే అందరినీ నా వాళ్ళు అనుకునేటట్లుగా కలగాలి. కేవలం నాతో పుట్టినవాడు మాత్రమే నావాడు, ఈ కుటుంబం మాత్రమే నాది కాకుండా ఈ సమాజం నాది, ఈ జాతి నాది, ఈ భూమి నాది, ఈ ప్రకృతి నాది అనుకునే స్థితిలోకి రావాలి. ఎందుకు అనుకుంటాడు అలాగా? ఎవడు అనుకుంటాడు అలాగా? అలా అనుకోవాలంటే మనకి దానికి ఏదైనా ఒక లింక్ కావాలి కదా. ఈ లింక్ కోసమే భగవంతుడిని వారు మనకి చూపించారు. వేదాలు చెప్పాయి, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది వేదం చెప్పింది. దాన్ని అర్థం చేసుకుందాం. అందుకే నారాయణ మంత్రాన్ని తీసుకున్నారు వారు. నారాయణుడు ప్రతి అణువులోనూ ఉంటాడు అనుకున్నప్పుడు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం. నారాయణుడు అనేటటువంటిది సర్వవ్యాప్తమైనటువంటి ఒక అద్భుత తత్వం. అందులో నువ్వు ఒక అంశ. శరీరంలో ఒక పక్కన ముళ్ళు గుచ్చుకుంటే రెండో భాగం ఎప్పుడు కూడా సంతోషపడదు. ఇప్పుడు కాల్లో ముళ్ళు దిగినా వెనకాతల వీపు మీద దోమ కుట్టినా ఒళ్ళంతా స్పందిస్తుంది దానికి. ఎక్కడో ఒక చోట మీరు కాస్త పెర్ఫ్యూమ్ పూసినా లేకపోతే ఒక ఐస్ ముక్క పెట్టినా స్పందన మొత్తం దేహం అంతా కూడా కలుగుతుంది సమానంగా. ఎక్కడైనా కలగలేదంటే కలగని భాగానికి డిసీజ్ కాదు, మిగతా శరీరం అంతా కూడా డిసీజ్ అయినట్లు లెక్క. ఇప్పుడు ఒక చెయ్యి పనిచేయడం మానేసింది అనుకోండి, స్పర్శ కోల్పోయింది అనుకోండి, దానివల్ల మొత్తం దేహం అంతా సఫర్ అవుతుంది. దీనికి స్పర్శ కలిగేట్టుగా తిరిగి చేసుకోవడానికి ఈ దేహం అందరికీ కర్తవ్యం. మళ్ళీ ఇది స్పర్శను పొంది మిగతా దాంతో సమానంగా కలిసి పనిచేస్తే దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. దానికి కదా పోయింది, దాని మానాన్ని అది పోనివ్వండి, నాకెందుకు అని మిగతా దేహం వదిలిపెడితే మిగతా దేహం అంతా డిసీజ్డ్ అయినట్లు లెక్క. ఇది రోగగ్రస్తమైనట్లు లెక్క, ఆ చెడిపోయిన భాగం కాదు. సో ఆల్సో సమాజంలో ఉండేటటువంటి అన్ని ప్రాణులని అన్ని వర్గాలని మనది అని అనుకోగలిగే ఆలోచన ఏర్పడితే, నేను అందులో ఒక భాగం అని అనుకోగలిగితే వీడు ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ అయినట్లు లెక్క, మిగతా వాళ్ళు కూడా అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అయినట్లు లెక్క. ఇప్పుడు ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటే ఈ శరీరంలో మిగతా దేహం అంతా స్పందించి అది ఎక్కడుందో వెతకడానికి కళ్ళు పెడతాయి, ఎక్కడుందో తీయడానికి చెయ్యి పెడుతుంది. లేదు చెయ్యి తీయలేకపోతుంటే ఎవడు తీస్తాడో అక్కడ తీసుకోవడానికి కాళ్ళు ఉపయోగపడతాయి. ఆలోచన ఎవ్రీ పార్ట్ రెస్పాన్స్ టు రెక్టిఫై ద ప్రాబ్లమ్ అండ్ మేక్ ఇట్ నార్మల్. సో ఆల్సో సమాజంలో ఎక్కడ ఒకడు దీనుడై ఉన్నా, రోగగ్రస్తుడై ఉన్నా, అవసరం కలిగిన వాడై ఉన్నా, అలాంటి వాడి అవసరాన్ని తీర్చడానికి తగ్గట్టుగా తిరిగి మళ్ళీ వాడిని కూడా క్రియాశీలుణ్ణి చేయడానికి వీలయ్యేటట్లుగా మిగతా సమాజం అంతా స్పందిస్తే మిగతా సమాజం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. దాంట్లో ఉండే ఆ లోపం తగ్గించి దాన్ని కూడా మంచిగా చేయగలిగితే అప్పుడు మొత్తం దేహం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టుగా సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రామానుజుల వారి యొక్క కాన్సెప్ట్. దీనికి ఒక అందమైన టెక్నికల్ టర్మ్ ఇచ్చారు వారు. శరీరీ భావ సంబంధం అన్నారు. శరీరీ భావ సంబంధం అంటే మన చుట్టూ ఉండే ప్రపంచానికి, భగవంతుడికి, మనకి ఉండే సంబంధం ఏమిటి అంటే శరీరీ భావ సంబంధం. ఎంత మొత్తం శరీరం, ఆయన శరీరీ, నువ్వో భాగం నేనో భాగం, అందులో ఈ కనిపించేవన్నీ అందులో భాగాలే. మరి ఇప్పుడు ఈ భాగాలన్నీ కరెక్ట్గా ఉంటే కదా నేను బాగుండేది. అంచేత నేను బాగుండాలి అనే కోరిక నీకు కలిగితే నీ బాగు కోసం పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం కాదే చేయవలసింది, వాడిని బాగు చేయడం ప్రారంభించు, వాడిని ఆరోగ్యంగా ఉంచు,
వాడు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఇది లోకా సమస్త సుఖినో భవంతికి తాత్పర్యం. ఇది రాముడు చూపించాడు అక్కడ. ఇది దేవుళ్ళందరూ చూపించారు, ఇది ఋషులందరూ చూపించారు, ఇది ఆచార్యులందరూ చూపించారు. చూపించిన వాళ్ళంతా మహానుభావులు అయ్యారు. ఇది రామానుజుల వారు మనకి చెప్పారు. అయితే మిగతా వాళ్ళు కేవలం లౌకికంగా మాత్రమే చూపించారు. కానీ రామానుజాచార్యుల వారు ఉత్త లౌకికంగా చూపిస్తే అది కేవలం శవానికి చేసిన అలంకరణ అవుతుంది. ప్రాణం ఉన్నప్పుడు కదా ఆ వ్యక్తికి మనం చేసిన అలంకరణ అందాన్ని ఇచ్చేది, శోభనిచ్చేది. సో ఆ లోపల ఉండేటటువంటి ప్రాణం లాంటిది భగవంతుడు అంటే. అంచేత మీరు చేసేటువంటి సామాజిక సేవ, సాంఘిక సేవ, ఇతరమైనటువంటి వాట్ ఎవర్ ద సర్వీసెస్ యు కాల్, ఇవన్నీ కూడా దైవ సంబంధంతో జరగాలి, ఆ దైవీ భావనతోటి జరగాలి. అందుకోసమే మేము ఒక సూత్రాన్ని మేము తయారు చేసుకున్నాం మా ఆర్గనైజేషన్కి. మామూలుగా మానవ సేవయే మాధవ సేవ అంటాం కదా, అది మీకు కూడా ఇష్టమే కదా. అది వాట్ సార్ ప్రొఫెసర్ గారు, అది మరి అక్కడ లోపం ఉందని చెప్తున్నాం మేము. అక్కడ దాంట్లో అసలు ఆలోచనలోనే మనలో లోపం ఉంది. అక్కడ మానవ సేవయే మాధవ సేవ కాదు. ఎందుకంటే మానవ సేవ అని అనుకున్నప్పుడు ఆ మానవుడే కదా మొత్తం ఇంతటిని నాశనం చేస్తున్నాడు. ప్రపంచం అంతా మాధవ రూపం అయితే మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి. ఇట్ షుడ్ బి అదర్ వే రౌండ్. దాన్ని మనం మార్పు చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక ఆకును చూసి చెట్టునంతటి నాశనం చేస్తున్నావు. డోంట్ మిస్ ది ట్రీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ లీఫ్. సో మానవుడు అనేది ఆ పెద్ద దేహంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఒక్కొక్కసారి పార్ట్ ప్రమాదిస్తే శరీర రక్షణ కోసం పార్ట్ని తీసేయాల్సి వస్తుంది, యాంపిటేట్ చేస్తారు కదా. దెన్ ఓన్లీ ద బాడీ విల్ బి సేవ్డ్. అంచేత మానవ సేవ ఏ మాధవ సేవ కాదు. ఈ ప్రపంచం అంతా మాధవ రూపం. చేత నువ్వు పశువుకి గడ్డి పెట్టు, నేలని వ్యవసాయం మంచిగా చేయి, కెమికల్స్ ఫ్రీ చేయి, నీళ్ళని పొల్యూషన్ ఫ్రీ చేయి, ఎయిర్ని కంటామినేషన్ ఫ్రీ చేయి, మనిషిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దు, సుగుణాల రాశిగా తయారు చేయి. డూ ఎవ్రీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. కానీ ఆ చేసేది వాడిని ఏదో నేను ఉద్ధరిస్తున్నానని అనుకోకుండా ఆ రూపంలో ఉండే మాధవుడికి నేను సేవ చేస్తున్నాను. మాధవ సేవ. నువ్వు ఏది చేసినా మాధవ సేవ అనుకుంటూ చెయ్యి. అంచేత మా స్లోగన్ ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ కాదు ప్రొఫెసర్ గారు, మాధవ సేవగా సర్వప్రాణి సేవ. సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్, నాట్ ఈజ్ సర్వీస్ టు గాడ్, యాజ్ సర్వీస్ టు గాడ్. ఎందుకంటే మనం చేయాల్సింది ఈ ప్రపంచంలోనే. ఎక్కడికో వెళ్ళి వైకుంఠానికి వెళ్ళిపోయి ఎక్కడదో చేస్తాను అనకూడదు, ఎక్కడ గుళ్ళు కూర్చునేదో చేస్తాను అనుకోకూడదు. మనం చేయాల్సింది మన చుట్టూ ఉండేటువంటి ప్రజలతోటి, ప్రాణికోటితోటి, ప్రకృతితోటే మనం బతకాలి, వాటిల్లోనే బతకాలి. కానీ వాటిలో ఉండేటువంటి లోపాలని తీర్చగలగాలి. ఈ లోపాలు తీర్చడం అనేటువంటిది ఆలోచనతోటే అవుతుంది. ఆలోచన కేవలం ఆలోచనకే పరిమితమైతే అది ఎందుకు పనికిరాంది. అది ఆచరణలోకి తెచ్చుకోవడానికి తగినట్టుగా వీడి జీవితంలో ప్రవర్తించాలి కూడా. సో రామానుజాచార్యుల వారు ఈ ఐడియాలజీకి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ చేశారు. వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే కేవలం ఏదో థాట్ ప్రాసెస్ ఇచ్చేసి ఊరుకోలేదు వారు. దానికి ఒక 74 మందిని ఆ రోజుల్లో పీఠాధిపతులు అని వాళ్ళని ఏర్పాటు చేశారు. వారి తర్వాత మరో 8 మందిని తర్వాత వచ్చినటువంటి మరొక ఆయన ఏర్పాటు చేశారు. వారి యొక్క ఆలోచనలు ఎక్కడెక్కడ దాకా వెళ్ళాయంటే ఇప్పుడు మీరైతే దళితులు అని అంటున్నారు చూడండి. అలాంటి వాళ్ళల్లో మాల దాసరులని కొందరున్నారు, మాదిగ దాసరులని కొందరున్నారు. వాళ్ళల్లో కూడా వాళ్ళని సంప్రదాయ ఆచార్యులుగా తయారు చేశారు. వాళ్ళకి తత్వాలు నేర్పారు. వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ తత్వోపదేశం చేసి ఆ జనులందరూ కూడా వాళ్ళ జీవితాన్ని ఒక మంచి ప్రేమమయమైన జీవితంగా గడపాలి. అదేదో బర్డెన్సమ్గా చేయకూడదు. ఇప్పుడు ప్రేమ అనేటటువంటిది ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ దట్ షుడ్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి కమాండెడ్.
రావణాసురుడు ప్రేమని డిమాండ్ చేశాడు సీత దగ్గరికి వెళ్ళి. కానీ రామచంద్రుడు సీత యొక్క ప్రేమని కమాండ్ చేశాడు. ఆయన తన గుణాలతోటి ఆవిడని ఆకర్షించుకున్నాడు ఆయన. కానీ రావణాసురుడు లవ్ మీ, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమిస్తావా చస్తావా అంటే ఇదేంటి ప్రేమ అలా వస్తుందా? ప్రేమ అనేటటువంటిది సహజంగా రావాలి, నీ క్రియాకలాపం వల్ల, నీ గుణాల వల్ల రావాలి. సో వ్యక్తిలో మార్పు రావాల్సింది ఆలోచన. ఆలోచన పండితే ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ అనేది రసం అవుతుంది. ఆ రసంలో మొత్తం అందరినీ తడుపుతుంది. దీనికి భక్తి అని పేరు పెట్టారు. ఇది ఒక మూమెంట్లో తీసుకురాగలిగారు రామానుజాచార్యుల వారు. రామానుజాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి ఆ భక్తి మూమెంట్ ఆ తర్వాత వచ్చినటువంటి మధ్వ సంప్రదాయానికి కానీ, చైతన్య సంప్రదాయానికి కానీ, గౌడీ సంప్రదాయానికి కానీ, వల్లభ సంప్రదాయం, రామానంద, నింబార్కా, ఇస్కాన్, స్వామినారాయణ, యు నేమ్ ఎనీ భక్తి మూమెంట్ అక్రాస్ ద వరల్డ్, ఏవైనప్పటికీ రామానుజాచార్యుల వారు నాటిన ఆనాటి భక్తి బీజంలోంచి వచ్చినటువంటి పండ్లు రసంలో ఒక్కొక్క రకమైనటువంటి రసాన్ని తీసుకుని అద్భుతంగా ప్రపంచంలో వాటిని విస్తరింపచేసినటువంటి సిద్ధాంతాలు అయ్యాయి. అందుకు రామానుజాచార్యుల వారు సమతా స్ఫూర్తికి మూర్తి కాగలిగారు. ఇది సమాజానికి తెలియాలి. ఈవేళ మనకు చాలా అవసరం. ఎందుకు ఈవేళ అవసరం? ప్రతి వ్యక్తికి ఇప్పుడు డబ్బు ప్రధానం అయిపోయింది. భార్య భర్తని ప్రేమిస్తుందంటే కూడా ఎంత పట్టుకొస్తాడో తెలిస్తేనే ప్రేమిస్తుంది. అసలు మ్యారేజ్ చేసుకోవాలంటే నీ ఉద్యోగం ఏందా, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాల పొలం ఉంది, అది తెలిస్తేనే ఇప్పుడు మటన్ మ్యారేజ్కి డిస్కషన్ స్టార్ట్. అవునో కాదో అని మాకు తెలియదు, మిగతా వాళ్ళకి తెలియాలి, వినేవాళ్ళందరికీ తెలియాలి. అంటే ఇప్పుడు వ్యక్తి ఒక జీవనాన్ని గడపడం అనేటటువంటిది ఆలోచనల యొక్క పుష్టిక, ఐశ్వర్యాల యొక్క వర్ధనానిక, ఇది తెలియకుండా పోయింది, ఈ విచక్షణ లేకుండా పోయింది. తల్లిదండ్రుల మధ్య ప్రేమ ధనంతో, పిల్లలు పేరెంట్స్ మధ్య ప్రేమ ధనంతో, స్నేహితుల మధ్య ప్రేమ ధనంతో, యజమానికి సేవకుడికి మధ్య ప్రేమ ధనంతో, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ ద మనీ. ఇది ఇవాళ వాతావరణం మనం చూస్తున్నాం ఒక పక్కన. రెండో పక్కన ఇందాక మీరు అన్నట్టుగా ఈ పక్కన ఉండేటువంటి ఆ పక్కన దేశాలకు ఉండేటటువంటి పరిపాకం కాని ఆలోచన ధోరణుల ప్రభావం చేత ఎంత దేశాన్ని మనం విస్తరింపజేసుకుంటే అంత సుఖం, ఎంత బాగా మన ఆధిపత్యాన్ని స్థాపించుకోగలిగితే అంత సుఖం అనుకునేటటువంటి ఆలోచనలు ఈవేళ ప్రపంచంలో అతిగా వ్యాపించడం చేత ప్రపంచానికి ఒక రకమైన ఉపద్రవకరమైన పరిస్థితుల్లోనే ఉంది. ఎందుకంటే అది ఇప్పుడు మనం కోవిడ్ని చూస్తున్నాం. ఇది సహజంగా వచ్చినటువంటి రోగం కాదు, ఇది ఒక బయోవార్ అనేటటువంటిది చాలా బహువిస్తృతంగా వ్యాపించినటువంటి ఒక వార్త. ఇలాంటి బయోవార్స్ ఇంకా ఎన్నో జరగచ్చును అనేది కూడా కొంచెం వైజ్ఞానికులైనటువంటి పెద్దలు చెప్పేటువంటి మాట కూడా. ప్రపంచాన్ని మేమే శాసించగలం అనుకునేటటువంటి మహానుభావులు కూడా ఇప్పుడు ఉండేటువంటి జనాభాని కనీసం సగానికైనా తగ్గించకపోతే ఈ ప్రపంచం నిలబడదు అనుకునేటటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో బహువిస్తృతంగా ప్రచారం అవుతుంది. ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? వెరీ సింపుల్ రీజన్, నువ్వు నావాడివి కాదు, వీడు నావాడు కనుక వీడు బాగుండాలి, నువ్వు పోవాలి. ఎవడెవడు నావాడు కాడో వాళ్ళందరినీ కూడా ఏరి పారేయాలి భూమి నుంచి. ఇది ఎప్పుడు పోతుంది? నావాడు అన్నప్పుడు వాడు ఎందుకు పనికిరాని చవటైనప్పటికీ కూడా వాడి కోసం నేను ఎన్నో చేస్తా. నావాడు కాదు అని అనుకున్నప్పుడు వాడిలో ఎన్ని రకాల మెరిట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని నేను చూడను, వాటిని నాశనం చేస్తా, వాటికి నామరూపాలు లేకుండా చేస్తా. ఈ ధోరణి మనకు కనిపిస్తుంది ఇప్పుడు.
లేకపోతే చూడండి, ఆనందయ్య గారు లాంటి ఒక ఆయన కోవిడ్కి మంచి మందు తయారు చేస్తే ఆ మందుని ఏదో రకంగా అణిచేయడం కోసమే కదా రకరకాల ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికే సమగ్రంగా బయటికి రానివ్వలేదు కదా. కారణం అంటే అది నాది కాదు, ఇది ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎలా మారుతుంది చెప్పండి? మీరు ఉపనిషత్తులు వలిస్తే పోతుందా? వేదాలు వలిస్తే పోతుందా? లేదా ఇతర మత గ్రంథాలు వలిస్తే పోతుందా? దేవుడి పేరు చెప్తే పోతుందా? ఈ ఆలోచనలో మార్పు రావాలంటే ఒకటే నా అనే భావన రావాలి. నా అని అనుకోవాలి. నా ఏదైతే దాన్ని నేను జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటాను. ఏది నాది కాదో దాన్ని నేను తీసేస్తాను. ఈ నా అనేటటువంటి భావన మనలో ఏర్పడాలి. ఎక్కడ దాకా? ఎంత పరిధిలో? ప్రపంచం అంతా. ఎందుకంటే దేవుడు నీలోనే ఉన్నాడు. నీలో ఉండే దేవుడే ఆనందంగా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో అంతా నువ్వు ప్రేమించు, అంతా నీదే అవుతుంది. ఇప్పుడు నాలో ఏ దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, ఆ దేవుడే ప్రతి అణువులో ఉన్నాడు. ఇందాక మేము చెప్పాం కదా, వేదం అదే మాట చెప్పిందా? అంతర్బహిష్య తత్సర్వం వ్యాపిన. సర్వం, ఎక్కడ దానికి డిస్కౌంట్ పెట్టలే, ఎక్కడ దాంట్లో ఎగ్జామ్షన్ ఇవ్వలే. సర్వం అంతట్లో ఉన్నాడు అన్నారు. మరి అంతట్లో ఉన్నప్పుడు మీ ఊళ్ళో ఉన్నాడు, అరబ్ కంట్రీస్లో ఉన్నాడు, ఆయన రోమ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, జపాన్లో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇంకో చోట మీరు ఎక్కడ చెప్తే లేదా చంద్రుడి మీద ఉన్నాడు, మార్స్ మీద ఉన్నాడు, మరో చోట సూర్యుడిలో ఉన్నాడు, ఇంకా పైకి వెళ్ళిపోయినా ఉన్నాడు. అంతటా ఉన్నాడు. దట్స్ ఓకే. అంతటా ఉన్నవాడు సుఖపడాలంటే వాటన్నిటిని బాగా అట్టపెట్టుకోవాలి. అప్పుడు వాడు బాగుంటాడు. మరి వాడు నీలోనే ఉన్నాడు కదా. అయితే వాడు ఆనందిస్తే నీలో వీడు ఆనందిస్తాడు. వీడు ఆనందిస్తే నువ్వు ఆనందిస్తావు. వీడు ఆనందించకపోతే ఇది శవం అవుతుంది. అప్పుడు దీన్ని తీసి బయట ఇంకో రకంగా డిస్పోజ్ ఆఫ్ చేస్తారు. చేత నువ్వు బాగుండాలని ప్రతివాడు అనుకుంటాడు కదా. నేను బాగుండాలి, పక్కవాడు ఏమైపోతే నాకే. నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష. ఎవ్రీబడి థింక్స్ ఇట్. దట్స్ ఓకే, డూ ఇట్. అదే నువ్వు ఆలోచించు. నువ్వు బాగుండాలి. నువ్వు బాగుండాలంటే నీలో ప్రాణం బాగుండాలి. నీ ప్రాణానికి ఆధారం ఆత్మ బాగుండాలి. ఆత్మని నిలబెట్టిన నారాయణుడు బాగుండాలి. నారాయణుడు నీలో ఆనందంగా ఉండాలంటే ఆయన చేతులు కాళ్ళు సుఖంగా ఉండాలి. ఈ ప్రపంచం అంతా ఆయన చేతులు కాళ్ళు. కనుక దేన్ని నువ్వు హింసించకు. హద్దు మీరి దేన్ని కూడా నువ్వు హింసించకు. అంటే హింసించకంటే వాడు పాడు పనులు చేస్తుంటే మళ్ళీ వాడిని కూడా ప్రేమించమని అర్థం కాదండి. ఇప్పుడు తప్పు పని చేసేవాడిని దండించాలి. మరి తప్పు పని ఏది? నీకొకటి తప్పు, ఇంకోటి కదా రైటు. అంటే లోకానికి వినాశకరమైన ఆలోచన కానీ ఆచరణ కానీ ఏదైతే ఎవడు చేస్తాడో అలాంటి వాడిని దండించాలి. మిగతా ఉండేటువంటి అమాయకమైనటువంటి ఈ ప్రజానీకాన్ని మనం ఆరోగ్యకరంగా అట్టే పెట్టాలి. ఇవంతా భగవంతుడు అనుకో, చక్కగా వారందరినీ కూడా సౌవ్యంగా ఉండేట్టు చేయి. కీప్ ఆప్షన్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. కీప్ ఆపర్చునిటీస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు ప్రాబ్లం మన ఎక్కడ వస్తుంది? అందరినీ సమానంగా చూడాలి అని అంటే దాంట్లో ఒక అందమైనటువంటి తాత్పర్యం ఉందండి. అందరినీ సమానంగానే చూస్తాం. కానీ ఇద్దరిలో ఒకడు పని చేస్తాడు, సంపాదిస్తాడు, తింటాడు. ఇంకొకడు శక్తి ఉండి పనిచేయడు. శక్తి లేకపోతే పని చేయకపోయినా దట్స్ ఓకే. శక్తి ఉంది, పనిచేయడు, పరమ బద్ధకస్తుడు. కానీ నువ్వు సంపాదించు, నేను తింటానంటాడు. సో హౌ కెన్ దెన్ దేర్ ఈక్వాలిటీ బీ అబ్జర్వ్డ్? సో నేర్పటానికి ఆపర్చునిటీస్ మస్ట్ బి ఓపెన్డ్ టు ఎనీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫిజికల్ స్టేటస్. రైట్? ఇది నేర్పటానికి, జ్ఞానాన్ని ఆర్జించడానికి, దానికి కావలసినటువంటి క్రియాశీలకత్వానికి ఆప్షన్స్ అందరికీ ఓపెన్ ఉండాలి. ఎవడెవడు ఎంతెంత కృషి చేసి వాడు పైకి రావాలని అనుకుంటాడో వాడికి ఎదగడానికి కావాల్సిన అవకాశాలు ఓపెన్ చేసి పెట్టాలి. అందరికీ సమానంగా ఇవ్వాలి. ఇది రామానుజ సిద్ధాంతం. ఇది ఇప్పుడు ఇవాళ సమాజానికి కావాల్సింది. అక్కడ దాంట్లో మన పక్షపాతాలు చూస్తున్నాం.
అన్ని రంగాల్లోనూ ఆ పక్షపాతాలు మనం చూస్తున్నాం దురదృష్టం కొద్దీ. రాజకీయ రంగాల్లో చూస్తున్నాం, విద్యా రంగాల్లో చూస్తున్నాం, ఔద్యోగిక రంగంలో చూస్తున్నాం, సామాజికమైనటువంటి జీవన రంగంలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ రకమైన డిస్పారిటీస్ మనం చూస్తున్నాం, పక్షపాతాలు మనం చూస్తున్నాం. ఈ పక్షపాతాలు అనేది ఆలోచన లోపం వల్ల వచ్చింది, నా అనుకోకపోవడం వల్ల వచ్చింది. చేత నువ్వు ఏది నా అనుకుంటే దాన్ని ప్రేమిస్తావు, దానికోసం ప్రాణం ఇస్తావు, కాదు అని అనుకుంటే ప్రాణం తీస్తావు, దాన్ని కూడా వెనుకాడు. సో ఇవాళ సమాజం బాగుండాలి అని అంటే రామానుజుల వారు అందించినటువంటి ఆ శరీరాత్మ భావ ఆలోచన అనేటటువంటిది కీ. లేకపోతే వ్యక్తికి వ్యక్తి సంబంధం ఏంటండి? ఇద్దరు ఒక్కడుపు నుంచే పుట్టి ఉండొచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాడవడో వీడవడో. సో అక్కడేం సంబంధం లేదు కదా. ఈ సంబంధాన్ని కలపగలిగింది ఆలోచన, ప్రకృతి. నువ్వు నేను ఒకే మట్టి మీద పుట్టామోయ్, ఒకే గాలి పీలుస్తున్నామోయ్, ఒకే ఆకాశంలో మనం బతుకుతున్నాం. సో వీఆర్ వన్. ఈ ఆలోచన రావాలి. అది కేవలం ప్రాణం లేని ఎలిమెంట్స్ దాకా చెబితే అక్కడ మళ్ళీ మనకి స్పష్టత ఏర్పడదు. అందుకోసం దైవం కావాలి అక్కడ. సో దైవాన్ని సమాజాన్ని రెంటిని కూడా ఒకదానికొకటి పరస్పరము క్లాష్ రాకుండా, వైరుధ్యం రాకుండా సమన్వయం చేసి అది మనకి ఆచరణ పద్ధతిలో అందించినటువంటి మహనీయులు రామానుజుల వారు కనుక వారి యొక్క ఆ సమతా స్ఫూర్తి మనందరికీ కూడా ఈవేళ చాలా 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 అవసరం. ఈవేళ ప్రపంచపు స్థితికి అది చాలా అవసరం. అందుకోసం ఇది ఒక ప్రేరణగా నిలవాలి అని, దీన్ని ప్రేరణగా నిలపాలంటే అది ఏదో పెద్దది కావాలి కదా. ఏదో మామూలుగా చిన్నదే చేసామనుకోండి, దాన్ని నోబడీ కేర్స్. ఇది ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 ఏదో ఆ స్థితిలోకి పెడితేనే దాన్ని ఎవడైనా రికగ్నైజ్ చేస్తాడు. అందుకోసం ఇది రామానుజుల వారి యొక్క పంచలోహమయమైనటువంటి కూర్చునమూర్తిలో ఇది దిస్ ఈజ్ మన 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 దేశంలో నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 2. నెంబర్ 1 అనగానే వాడు గూగుల్లో చూస్తాడు. గూగుల్లో నెంబర్ 1 నెంబర్ 2లో ఉంది. వాట్ ఈస్ దిస్ అంటే ఏదో చేతులు ఏదో దండం పట్టు కూర్చున్నాడు ఈయన, మొహం మీద ఏదో కనిపిస్తోంది ఇది. అరే వాట్ ఈస్ దిస్ ఫామ్ అంటే దాని మీద కింద చదువుతాడు. వారు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుస్తుంది. అట్లీస్ట్ 1000 మందిలో ఒకళ్ళలో ప్రేరణ కలిగిన, 1,00,000 మందిలో ఒకటికి ప్రేరణ కలిగిన, 1,00,00,000 మందిలో ఒకటికి ప్రేరణ కలిగిన, ఇక్కడ పెట్టినటువంటి ఈ కోట్లాది ఖర్చు కూడా సార్థకమైనట్టే లెక్క. ధన్యవాదాలు స్వామీజీ. ఈరోజు మీ తిరునక్షత్ర మహోత్సవం, అదేవిధంగా దీపావళి పండుగ, ఈ పర్వదినాన మా 10 టీవీతో మీరు సమయాన్ని కేటాయించినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు మీకు. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి భవిష్యత్ తరాలు ఆచరించాల్సిన నియమాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. చాలా సంతోషం. దీపావళి మనలో ఉండేటటువంటి సంకుచితమైనటువంటి చీకట్లని, సంకోచం అనే చీకట్లని దూరం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం భగవంతుడిని. సరైన ఆలోచన విధానం అనేటటువంటి జ్యోతి మనలో ప్రకాశించాలి అని మేము ఆశిస్తున్నాం. ఆ రకమైనటువంటి మనందరిలోనూ వెలిగితే అదే ఒక అద్భుతమైనటువంటి దీప ఆవళి. అది మనందరికీ కూడా నిరంతరం కొనసాగాలి. భగవంతుడు మనకి ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలి. భగవంతుడు ఎప్పుడు ఇస్తుంటాడు, మనం ఆ దిశలో దాన్ని పెంచుకునేట్లుగా కృషి సాగించాలి అని మేము అందరికీ కూడా అభ్యర్థిస్తూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అలానే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, మీరు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక చర్చలో భాగస్వామ్యమై మీ యొక్క విశ్లేషణను తెలియజేసినందుకు, హిందూ ధర్మ పరిరక్షణకు మీ వంతు సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా. నమస్తే. సో విన్నాం కదండి, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అంశాలు, అదేవిధంగా సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ వెనుక ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి వారి సంకల్పాన్ని తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.